మనము రోమన్స్ని 2 సెషన్స్గా చేశాము. ఫస్ట్ సెషన్ 1 to 8 చాప్టర్స్, సుమారుగా 7 చాప్టర్, 8 చాప్టర్ కొద్దిగా ఆపాము. మరలా 8th నుంచి 11th వరకు చూసాము. ఆ యొక్క నేపథ్యంలో 1 to 8 చాప్టర్స్, 1 to 8 చాప్టర్స్ కనుక గమనించినట్లయితే దీంట్లోనే కాదు, అపోస్తలుడైన పౌలు రాసేటువంటి లేఖల యొక్క విధానం ఏంటంటే, మొట్టమొదట ఎక్స్పోజిషన్ ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఆయన ప్రభువుని గురించి ఆయన ఏం తెలుసుకున్నాడో ఆత్మ ద్వారా దాన్ని మాట్లాడతాడు. థియలాజికల్ సత్యాలు ఆత్మ ద్వారా ఆయన నేర్చుకున్నవి. ఆ తర్వాత నెక్స్ట్ విభాగాన్ని ఆయన ఏం చేస్తాడంటే, ఈ సత్యాలు ఇలాగనుండగా ఈ సత్యాలు మన జీవితంలో అన్వయించుకొని మనం ఏ విధంగా జీవించాలి. సో ఎప్పుడైనా కూడా ఫాలోయింగ్ లెటర్స్లో లెటర్స్ ఆర్ అకేషనల్. అంటే అకేషనల్ అంటే ఏదో కూర్చొని సరదాగా పలానా వాళ్ళకి రాయాలి అని రాసినవి కాదు. ఒక సందర్భము ఉద్భవించింది, ఆ సందర్భాన్ని అడ్రస్ చేస్తూ రాసేది, దాన్ని అకేషనల్ అంటారు. కాబట్టి ఆల్ ద లెటర్స్, దో రోమన్స్ లుక్స్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎన్ హామ్ చైర్ థియాలజీ. అంటే ఆయన చాలా పీస్ఫుల్గా ఉంటూ యేసు ప్రభు వారి గురించి ఆలోచిస్తూ తను ఆత్మ ద్వారా నేర్చుకొనబడిన సత్యాన్ని ప్రశాంతంగా కూర్చొని రాస్తున్నాడు, ఏ సందర్భం లేకుండా అని మనకు అనిపించవచ్చు. అంటే రోమన్స్ అలా అనిపిస్తుంది, ఫిలిపియన్స్ అలా అనిపిస్తుంది. బట్ ఈ రెండింటిని ఏ పత్రిక అయినా కూడా ఒక సందర్భం లేకుండా ఆయన రాయడు. మనం ఎవరికైనా లెటర్ రాసాము అంటే దానిలో ఏదో ఒక సందర్భం ఉంటేనే రాస్తాం. కాబట్టి ఆల్ ద ఎపిసోడ్స్ ఆర్ అకేషనల్ అంటారు. కాబట్టి అకేషనల్ ఎపిసోడ్స్లో కూడా ఆయన రాసిన వాటిల్లో దేన్ని ఉద్దేశించి రాస్తున్నాడో మధ్యలో మనకు ఎక్కడో ఒక చోట బయటపడుతుంది. ఒక్కొక్కసారి లెటర్ ముందరనే ఆయన ఇంట్రడ్యూస్ చేస్తాడు, లేకపోతే మధ్యలో ఎక్కడో ఒక చోట తెలుస్తుంది. ఆ క్రమంలో ఆయన యేసు ప్రభు వారి గురించి ఆయన ఏమైనా అర్థం చేసుకున్నాడో, ఎలాగనో అనుభవిస్తున్నాడో, ఆ గొప్ప సత్యాల్ని మనము కూడా ఆయనలాగా చూడాలని ఆశపడుతూ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఎక్స్పోజిషన్ వివరిస్తాడు. ఆ తరువాత ఒక 5 చాప్టర్స్ ఉంటే 3 చాప్టర్స్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు అనుకోండి, 2 చాప్టర్స్ ఏ విధంగా మనము జీవించాలి, ఈ సత్యం ఇలా ఉండగా మనం ఏ విధంగా జీవించాలి. కాబట్టి దీన్ని ఏమంటారంటే పారానెటిక్ అంటారంటే మారల్ టీచింగ్, ఎథికల్ టీచింగ్. మన జీవితాల్లో యేసు ప్రభు వారు చేసిన దాన్ని బట్టి మనం ఎలాగునా జీవించాలి. రోమన్స్ ఎపిసోడ్ కనుక చూస్తే ఫస్ట్ 8 చాప్టర్స్ ఆయన యేసు ప్రభు వారి గురించి, తండ్రి గురించి, మానవుని పాపం గురించి, యేసు ప్రభు వారి గురించి, పరిశుద్ధాత్మ గురించి వివరముగా రాసిన తర్వాత 9వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయము ఆయన హృదయంలో ఎంతో బాధ కలుగుతూ ఉన్న సబ్జెక్టు. తన బంధువులైన వారు ఇజ్రాయేలీ జనాంగము ఇంత గొప్ప రక్షణను స్వీకరించలేదు, ఇంత గొప్ప రక్షణను వారు తీసుకోలేదు అనేటువంటి బాధతో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. 12వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం అయితే గ్రీటింగ్స్, అందరికి కూడా వారిని అందరినీ గ్రీటింగ్స్ తెలుపుతాడు. 12 నుంచి 15 వచనాలు కనుక మనం చూసామంటే, 15 అధ్యాయాలు కనుక చూసామంటే అకేషన్ ఏంటో మనకు తెలుస్తుంది. ఆల్రెడీ మనకు 11వ అధ్యాయంలో ఒక అకేషన్ తెలిసింది. ఏంటండి అకేషన్? అన్యులైన క్రైస్తవులు రోమా సంఘంలో ఆయనకు వచ్చిన వార్తల్ని బట్టి, అక్కడ మాత్రమే కాదు చుట్టుపక్కల కూడా జరుగుతున్న పరిస్థితులు ఏంటంటే, అన్యులైన క్రైస్తవులు యూదులైన క్రైస్తవుల సంఖ్య తక్కువగా ఉన్నందువలన క్రైస్తవ జనాంగంలో ఈ అన్యులైన క్రైస్తవులు ఒక రకంగా తమను తాము హెచ్చించుకుంటూ ఉన్నారు. మొట్టమొదటేమో యూదులలో నుంచి వచ్చిన క్రైస్తవులు ఎక్కువ భాగం ఉండబట్టి అపోస్తల కార్యంలో 6వ అధ్యాయంలో మనం చూస్తాము, ఈ అన్యుల నుంచి వచ్చిన క్రైస్తవులను, అన్యుల నుంచి కాదు, హెలనైజ్డ్ క్రిస్టియన్స్ అనగా గ్రీక్కి సంబంధించిన క్రిస్టియన్స్ని వీరు తక్కువ, అంటే వారికి అందవలసిన రీతిగా ఆహార పదార్థాలు కానీ సేవలు కానీ అందట్లేదు అని మనం చూస్తాం. అపోస్తల కార్యము 6వ అధ్యాయం, అక్కడనే ఆయన 7 మంది డీకన్స్ని ఏర్పాటు చేస్తారు అప్పుడు కదా. కాబట్టి ప్రథమముగా యూదులలో ప్రారంభమైన క్రైస్తవత్వము చిన్నగా పరిసరాలు దాటి, బౌండరీస్ ఏమంటారు దాన్ని, ఎల్లలు దాటి అది అన్యులకు వెళ్ళింది. చిన్నగా ఏమైందంటే, ఎప్పుడైతే రోమా ప్రభుత్వం బయటకు అంటే రోమా ప్రభుత్వం అంతటికి పాకినదో, అన్యులు తమను తాము హెచ్చించుకోవడం ప్రారంభించారు.
అరే మీరు దేవుడిని మీరు నమ్ముకోలేదు అంత గొప్ప చేస్తే అన్నట్టుగా ఒక చిన్న యాంటీసెమిటిజం అనుకోండి, విత్తనం, యాంటీసెమిటిజం విత్తనం, వారిని చిన్న చూపు. సో అక్కడ చెప్తూ ఉన్నాడు, అయ్యా వారిని చిన్న చూపు చూసేదానికి మీకు ఏ పాటి హక్కు లేదు. ఎస్, వారు ఎక్కువ మంది నమ్ముకోలేదు, ఆ బాధ నాకు ఉన్నది, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇది. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరేమనుకుంటున్నారంటే మీరేదో ఇప్పుడు ఎక్కువ మంది నమ్ముకున్నది వాళ్ళు గొప్ప అనుకుంటున్నారు. కానీ దయచేసి అర్థం చేసుకోండి, వారు అవిశ్వాసము ద్వారా, అవిధేయత ద్వారా, ఒక ఒలివ చెట్టు అనేది ఉందనుకోండి, ఆ ఒలివ చెట్టు యొక్క రూట్ ఏదైతే వేర్లు ఉన్నాయో ఆ వేర్లు పితరులు అంటే యూదా మతానికి సంబంధించి ఆయన పరిపక్వత చెందేలా ఏదైతే 2000 ఏళ్ళు పోషించాడో, నరిష్ చేశాడో, ఫ్రమ్ అబ్రహాం ఆన్వర్డ్స్ టు ద టైమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఇట్ ఈస్ 2000 years. సో 2000 years నానా రకాలుగా వారిని నరిష్ చేసి దే హ్యావ్ బికమ్ ఏ కల్చర్డ్ అండ్ కల్టివేటెడ్ ప్లాంట్. బట్ హౌ మచ్ ఎవర్ కల్చర్డ్ అండ్ కల్టివేటెడ్ ఇట్ మైట్ బి, when God's revelation has come through Jesus Christ, when they have not accepted, so they have showed unbelief, and also they have showed disobedience, అవిశ్వాసం. కాబట్టి వారిని కట్ చేశాడు. మరి ఆలోచించండి, వారినే కట్ చేశాడు అంటే మీరు ఎందుకున్నారు? మీ విశ్వాసము ద్వారా, విధేయత ద్వారా ఉన్నారు, మీకు కాని స్థానంలో. ఒకవేళ ఈరోజు కనుక మీరు వారికన్నా ఏదో ఎక్కువయ్యామని హెచ్చించుకుంటే, వారినే కట్ చేయగలిగిన దేవుడు మిమ్మల్ని ఎలా కట్ చేస్తాడో ఆలోచించుకోండి. కాబట్టి నేపథ్యంలో బిలీఫ్ అనేది, ఒబీడియన్స్ అనేది మిమ్మల్ని ఒలివ చెట్టులో ఉండనిస్తున్నది, దేవుని ప్రజలు అనబడేటువంటి చెట్టులో. కాబట్టి జాగ్రత్త అండి. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ అకేషన్స్. నెక్స్ట్ ఏంటంటే, ఎప్పుడైతే అన్యులైన క్రైస్తవులు, యూదులైన క్రైస్తవులు కలుస్తూ ఉన్నారో, సమస్య ఎక్కడొస్తుందండి? యూదులైన క్రైస్తవులకి, యూదుల నుంచి వచ్చిన క్రైస్తవులకి, అన్యుల నుంచి వచ్చిన క్రైస్తవులకి సమస్య ఎక్కడొస్తుంది? ఎవరైనా చెప్పండి, ఎక్కడ వస్తుంది? యూదులకు ప్రామినెన్స్ ఏంటో చెప్పండి. యూదులు అనబడేవారు తమను తాము నిర్వచించుకునేటువంటి రీతిగా వారి యొక్క బ్యాడ్జెస్ ఏంటి? వారి యొక్క నేషనల్ బ్యాడ్జెస్ అనండి, బ్యాడ్జెస్ ఏంటి? అంటే యాక్చువల్‌గా మోషే ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని పాటించడం. ఓకే, వెరీ గుడ్. యూద మత ఆచార సాంప్రదాయాలను ఖచ్చితంగా వాళ్ళు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు దానిపైన. వెరీ గుడ్ సార్. ఇంకెవరికైనా ఛాన్స్ ఇద్దాం. ఓకే, అమ్మా ఝాన్సీ గారు, యూదులు తమను తాము యూదులు అని నిర్వచించుకునేటువంటి బ్యాడ్జెస్ ఏంటి చెప్పండి. అంటే వారికి వారు తొడుక్కునేటువంటి, మేము ఇది అని చూపుకునేటువంటివి. పర్లేదండి, మీకు తెలిసిందే చెప్పండి, జస్ట్ ఇంటరాక్ట్ కావడానికి. ఎక్కువ వాళ్ళు మత ఆచారాలకి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. వెరీ గుడ్. ట్రెడిషన్స్. ఓకే, ఆనంద్ గారు. అయ్యా విల్సన్ ఆనంద్ గారు, ఐ థింక్ యు ఆర్ ట్రావెలింగ్ ఇన్ ఎ బస్. వెరీ గుడ్ టు సీ యు ఈవెన్ ఇన్ బస్ లిజనింగ్. విల్సన్ ఆనంద్ గారు, ప్లీజ్ రిపీట్ ది క్వశ్చన్. ప్లీజ్. అయ్యా ప్లీజ్ రిపీట్ ది క్వశ్చన్. ఓకే, హౌ డు Jews ఐడెంటిఫై themselves as Jews? To call themselves as Jews, how do they identify themselves? వారి వేషధారణ ఒకటి, రెండవది వారు సెపరేట్ ఎంటిటీ మెయింటైన్ చేయడం కోసం దే డిడ్ మిక్స్ విత్ అదర్స్. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. బెంజమిన్ గారు, do you have anything to contribute to it? సున్నతి ఆచారం పొందామని వాళ్ళకి. మెర్లిన్ గారు, వీలుంటే వీడియోలోకి రండి. చెప్పండి. సున్నతి అనే ఆచారం పొందామని వాళ్ళకి కొంచెం నెంబర్ 1 సున్నతి. నెక్స్ట్ ధర్మశాస్త్రం వాళ్ళే ఫాలో అవుతున్నారని వాళ్ళకి అదొక అహంకార బుద్ధి ఉంటదండి. వెరీ గుడ్, వెరీ గుడ్. మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నారు. అమ్మా, మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నారు.
ఓకే, వెరీ గుడ్. సరే, వండర్ఫుల్. చాలా పాయింట్స్ వచ్చినాయి. వాళ్ళ బ్యాడ్జెస్ ఏంటి అంటే మెర్లిన్ గారు చెప్పినట్లుగా అండ్ మీరందరు చెప్తున్నట్లు వాళ్ళ ధర్మశాస్త్రము, వాళ్ళ ఆచారాలు. ఓకే, అది ఇట్స్ ఏ బ్లాక్ పెద్దది. దానిలో వాళ్ళు ఆచరించేది ఏంటి? సున్నతి, సర్కంసిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. రెండవది ఏంటి? ధర్మశాస్త్రం అన్నారు, ట్రెడిషన్స్ అన్నారు. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళండి. దానిలో ఏమున్నది? ఫుడ్ లాస్. ఫుడ్ లాస్ ప్రాబ్లం అంతా ఏంటి? మనం గలతీ పత్రికలో పేతురుకి మన పౌలుకు వచ్చేటువంటి వాగ్వివాదం ఏంటి? అపోస్తుల కార్యం 15వ అధ్యాయంలో జెరూషలేం కౌన్సిల్లో వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏంటి? పేతురు కొర్నేలి ఇంటికి పోవడానికి సందేహిస్తున్న కారణం ఏంటి? వారు అన్యులతో వేరే భోజనం. వారు వేరే వారితో కలిసి భోజనం చేసేటువంటి సమయంలో వేరే వారి భోజనాల్లో వారు తీసుకునేటువంటి పద్ధతులతో వీరు అంగీకరించరు. వీరు వారిని వారు ప్రత్యేకపరచుకున్నవారు. సో వాళ్ళని వాళ్ళు ఐడెంటిఫై చేసుకునేది బ్యాడ్జెస్ ఏంటంటే నేషనల్ బ్యాడ్జెస్ సున్నతి. ఎక్కడికి పోయినా కూడా వాళ్ళ వేషధారణ వంతా ఓకే ఎలా ఉంటారని మీరు అన్నట్లుగా వాళ్ళని వారు సపరేట్ చేసుకుంటారు. దానిలో ఫుడ్ లాస్ ఎక్కువ. సహవాసంలో వచ్చేదేంటి? ఒకరితో కలిస్తే వెజ్ వాళ్ళు నాన్ వెజ్ వాళ్ళు కలిశారనుకోండి, కూర్చొని తింటున్నారనుకోండి, ఏమొస్తుంది? వాళ్ళ దగ్గర నాన్ వెజ్ తింటూ ఉన్న వాళ్ళు కొంత ఒక క్షణం సందేహిస్తారు కదా. నల్లి బొక్క తినాలనుకోండి, చాలామందికి ఇష్టం. అంతా మనమే ఉన్నాం అనుకోండి, దాన్ని కొట్టి 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 రాత్రి మేము ఒక చోటకి తినడానికి వెళ్ళాము. ఓకే, కొట్టి 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 దాన్ని లాగుతారు. ఎదురుగా కనుక అప్పుడే క్రైస్తవత్వంలోకి వచ్చిన వాళ్ళు, ఓన్లీ చికెన్ తినేవాళ్ళు, పెద్ద ఇది ఇష్టం లేని వాళ్ళు ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తారు? కష్టం. కొద్దిగా సెన్సిటివిటీ. అదే ఇంట్లో అయితే దాన్ని కొట్టి నమిలి దాన్ని స్పూన్లోంచి తీసిగా. అంటే రాత్రే వెళ్ళాం మేము, నలుగురు క్రైస్తవులు, ఎన్నో రోజుల నుంచి తెలిసిన వాళ్ళం. నా ఎదురుగా కూర్చున్న సహోదరుడు నచ్చింది ఆర్డర్ చేశాడు, కానీ దాన్ని తినలే. బయటకు వచ్చినాక అది కొట్టి తినలే. బయటకు వచ్చినాక అడిగాను నేను, ఏమయ్యా ఎందుకు తెలియదు? లేదు పాస్టర్ గారు మీ ఎదురుగా అన్నట్టుగా నసిగాడు. అరే నచ్చింది తెచ్చావు, ఇన్ని రోజులైంది, నాకు ఆల్రెడీ తిండాలి కానీ చూడాలి కానీ అలవాటు అయినాయి కదా, దాంట్లో ఏముంది అని. అంటే ఈవెన్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్. సో ఫుడ్ విషయాల్లో సెన్సిటివిటీస్ ఏర్పడతాయి కదా. సో ఇక్కడ ఏం డీల్ చేస్తున్నాడంటే నెక్స్ట్ ఈ 12 to 14 చాప్టర్స్లో వన్ ఆఫ్ ద మేజర్ సబ్జెక్ట్ ఈస్ హౌ టు కో ఎగ్జిస్ట్ జూయిష్ అండ్ జెంటైల్ క్రిస్టియన్స్, how to understand each other's food habits and how to coexist accepting each other. ఓకే, ఎందుకని ఈ ప్రశ్న నేను ఇలా వివరిస్తూ ఉన్నాను? నెక్స్ట్ 13-14 అధ్యాయాల్లో జరగడం అదే ఫుడ్ లాస్ గురించి మాట్లాడుతున్నాడు కదా రోమాపత్రిక కదా. కాబట్టి అక్కడ ఉన్న ప్రాబ్లము జనరల్గా గలతీ పత్రికలో ప్రాబ్లం ఏంటి? పేతురు అంతవరకు అందరితో కలిసి అన్యుల నుంచి వచ్చిన క్రైస్తవులతో తింటా ఉంటాడు. యెరూషలేం నుంచి కొంతమంది యూదా పార్టీ అంటే కొద్దిగా ఎక్కువ జెలస్ ఫార్ దిస్ జూడాయిజం ఉన్నవారు వచ్చేటప్పటికి వెంటనే ఏం చేస్తాడు పేతురు? అక్కడి నుంచి జారుకుంటాడు. పౌలు గద్దిస్తాడు, ఇదేమి క్రైస్తవత్వయా నువ్వు? ఇంతవరకేమో వాళ్ళు రానప్పుడేమో ఇదేమీ తప్పు లేదన్నట్టు మనం అందరం కలిసి తింటున్నాము, వాళ్ళు రాగానే నువ్వేదో పరిశుద్ధుడు అన్నట్టుగా నిన్ను నువ్వు మడిగట్టుకుని పక్కకి వెళ్ళిపోయావు. నిన్ను చూసి బర్నబా ఇంత తెలిసినవాడు, నాతో ఇంత తిరిగినవాడు కూడా పక్కకి వెళ్ళిపోయాడు కదా. ఇది ఎలాంటి క్రైస్తవత్వము? ఇది హిపోక్రసీ కాదా, వేషధారణ కాదా అని ప్రశ్నిస్తాడు. అవునా కదా? అర్థమైతే చేతులు ఎత్తండి. ఓకే, అండ్ యెరూషలేం కౌన్సిల్ ఏంటి? యెరూషలేం కౌన్సిల్లో అయ్యా అన్యులు యాక్ట్స్ ఆఫ్ ద అపోజల్స్ 15th చాప్టర్. అయ్యా అన్యులు యేసు ప్రభువుని నమ్ముతున్నారు, వాళ్ళని ఏ విధముగా మనం ఈ లోపలికి తీసుకోవాలి అంటే వాళ్ళకు మనము ఏ బ్యాడ్జీలు దొడగాలి? వాళ్ళు వేరే వేరే ఆలోచన విధానాలతో వస్తున్నారు, మనం వాళ్ళని లోపలికి ఏ విధంగా తీసుకోవాలి అన్నప్పుడు 2 ఆలోచన విధానాలు బయటకు వచ్చాయి. ఒక ఆలోచన విధానం ఏంటంటే జూడాయిజర్స్ పార్టీ, ఎవరైతే యూదా మతములో బాగా లోతుగా ఉండి
అన్యుల నుంచి ఇచ్చిన క్రైస్తవుల్ని వాళ్ళు ఏమంటున్నారంటే, నో ప్రాబ్లం అయ్యా, రానివ్వండి వాళ్ళు, కానీ వాళ్ళు కూడా మోషే ధర్మశాస్త్రాన్ని వాళ్ళ మీదకి తీసుకోమనండి. ఓకే, వాళ్ళ మీదకి మోషే ధర్మశాస్త్రాన్ని వాళ్ళు కూడా పాటించమని చెప్పండి. సో మోషే ధర్మశాస్త్రంలో ఇక ఫుడ్ లాస్ ఉన్నాయి. ఓకే, సో ధర్మశాస్త్రమును వాళ్ళు అక్కడ ఇంకొక ఆలోచన విధానం. అపోస్తలుడైన పౌలు ఏమంటాడు, పేతురుకి దేవుడు నేర్పించింది ఏంటి? ఆ యొక్క దుప్పటి మీద అన్ని పాకేటువంటి జంతువులన్నీ వచ్చినప్పుడు పేతురు అంటే అయ్యా చంపు తిను అంటున్నాడు. అంటే అతను అప్పుడు ఆకలి కొని ఉన్నాడు కనుక మన కళ్ళు ఎట్లా వస్తాయి, దేని గురించి ఆలోచిస్తున్నాం దాని గురించి. ఆయన ఆకలి కొని ఉన్నాడు కనుక ఆ విధంగా వచ్చింది. వచ్చినప్పుడు ఆయన ఏమంటున్నాడు, అయ్యా నేను ఏనాడు ఏది పడితే అది తినలేదు, నీకు తెలుసు కదా ప్రభు అంటాడు. నో 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 నో, దేవుడు ఏది పరిశుద్ధపరిచినో దాన్ని నువ్వు అపరిశుద్ధం అనొద్దు అంటాడు. సో దాన్ని బట్టి ఆయన ఏమి ఇంటర్ప్రిట్ చేసుకుంటాడు, ఏం అర్థం చేసుకుంటాడు? ఓహో, వినొచ్చు. కొర్నేలి నుంచి అప్పుడే పిలుపు వస్తుంది కాబట్టి ఆయన ఇంటర్ప్రిట్ చేసుకొని అప్లై చేసుకొని తనకు తాను వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆయన ఫస్ట్లోనే ఏం మాట్లాడుతున్నాడో చూడండి. పేతురు ఫస్ట్ మాటలే కొర్నేలి పత్రికలో కనుక చూస్తే, ఆల్రెడీ యాక్ట్స్ అయిపోయింది కదా మనకు. కొర్నేలి దగ్గరికి వెళ్ళినప్పుడు 10th చాప్టర్లో, అయ్యా కొర్నేలి గడప దాటాడు, లోపలికి వచ్చాడు. అయ్యా కొర్నేలి, నీకు తెలుసు కదా మేము మీతో కలవకూడదని, కానీ నువ్వు పిలవనంపావు. ప్రభువు నన్ను రాత్రి కల్లో కనపడి నాకు సందేశాన్ని ఇచ్చాడు, నేను వచ్చాను. ఏం మాట్లాడాలనుకుంటున్నావో చెప్పు, ఎందుకు పిలిపించావో చెప్పు అంటాడు కదా. అంటే ఫర్ జ్యూస్ టు గో అండ్ మింగిల్ విత్ జెంటైల్స్ ఇన్ దేర్ హోమ్స్ ఈజ్ ఏ ట్యాబు. దే ఆర్ వెరీ కేర్ఫుల్ అబౌట్ ఇట్. అంటే వాళ్ళకు కొద్దిగా విశాల హృదయం ఉన్నా కూడా వాళ్ళ కమ్యూనిటీలో వేరే వాళ్ళు ప్రశ్నించేటువంటి, అర్థమైంది కదా. మనం ఒక్కసారి మనకు కొంత వైడర్ అండర్స్టాండింగ్ ఉండొచ్చు, కానీ మన కమ్యూనిటీలో అనగా మనం ఉంటున్న సంఘంలో కానీ వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారము ప్రశ్నింపబడతామని జాగ్రత్తలు తీసుకుంటాం కదా. సో పేతురులో ఈ ఆలోచన విధానం ఉన్నది. సో యెరూషలేము కౌన్సిల్ వెళ్ళాడు, కొర్నేలికి చెప్పాడు, కొర్నేలి నమ్ముకున్నాడు. మరి వీళ్ళకు అన్యులు కూడా మనలాగే పరిశుద్ధాత్మ దేవుడిని పొందుకున్నారు కదా, వీళ్ళకి బాప్తిజం ఇవ్వకుండా మనం ఎలా ఆపగలమన్నాడు. ఇవన్నీ జరిగినాయి. సో యెరూషలేము కౌన్సిల్లో ఇంకొక వర్గం, పౌలు వర్గం. పౌలు వాళ్ళు ఏమంటున్నారు, అయ్యా ధర్మశాస్త్రం అనేది డెఫినెట్గా యూదులకు ఇచ్చాడు, కాదనట్లేదు, కానీ నూతన నిబంధన అనుసారంగా ధర్మశాస్త్రాన్ని ఆయన పరిపూర్ణం చేశాడు. మరొకటి ఏంటంటే, యేసు ప్రభు వారి ద్వారా మనం రక్షణ పొందుతున్నాం, కానీ ధర్మశాస్త్రం ద్వారా మనం రక్షణ పొందట్లేదు. కాబట్టి యేసు ప్రభు వారి ద్వారా రక్షణ పొందిన మనము ధర్మశాస్త్రానికి రెండో పీట వేయాలి, యేసు ప్రభువుకు పెద్ద పీట వేయాలి. సో యేసు ప్రభువును అన్యుల్లో నుంచి వచ్చి నమ్ముకున్నప్పుడు వాళ్ళ మీద ధర్మశాస్త్రం రుద్దడం అనేది సరి కాదు. కాబట్టి ఏవైతే మనకున్నాయో ఓకే, అది మనం ఉన్నప్పుడు కలుసుకొని మాట్లాడుకున్నాం. ఇదైతే నేను ఒప్పుకోనయ్యా, ఎందుకంటే గొప్ప సువార్త బయట జరుగుతూ ఉంది. అన్యుల అపోస్తలునిగా నేను మీకు సాక్ష్యం ఇస్తా ఉన్నాను, గొప్ప సువార్త జరుగుతూ ఉంది. కాబట్టి ఈ అంశాలన్నీ కనుక మీరు పెట్టడం ప్రారంభిస్తే యేసు ప్రభు వారి యొక్క విశిష్టత ఏంటి? మరి ఇంకా యేసు ప్రభు వారు యూదుల కొరకు మాత్రమే వచ్చాడా, అన్యుల కొరకు మాత్రమే వచ్చాడా? అందుకనే రోమా 3లో అంటాడు, ఆయన యూదులకు మాత్రమే దేవుడా, అన్యులకు దేవుడు కాడా కదా. 3వ అధ్యాయం ఆఖరి మాటలు చూడండి, ఆయన యూదులకు మాత్రమే దేవుడా, అన్యులకు దేవుడు కాడా? ఓకే, సో అపోస్తలుడైన పౌలు యొక్క వాదన ఏంటి అంటే, యూదా మతములో నుంచి వచ్చి క్రైస్తవులైన వారి మీదకి మీరు కావాలంటే రుద్దుకోండి, మీ ఇష్టం. నేను కూడా దాన్ని డిస్ప్యూటబుల్, నేను పెద్ద పట్టించుకోను. అందుకని ఏం చేస్తాడు, తిమోతి సేవలోకి వస్తానంటాడు. సేవలోకి వస్తానన్నప్పుడు పౌలు చేసేటువంటి మొదటి పని ఏంటి? ఏం ఆనందరావు గారు ఏం చేస్తాడు? తిమోతి డెర్బే పట్టణానికి వెళ్తాడు. తిమోతి నమ్మకస్తుడు, మంచి భక్తుడు, శిష్యుడు అని అక్కడ చెప్తారు, సాక్ష్యం ఇస్తారు. వెంటనే ఏం చేస్తాడు ఈయన? చెప్పండి. అతని తల్లి యూదురాలు గనక అతని తండ్రి అన్యుడైనప్పటికీ అక్కడున్న ప్రజలకి వీళ్ళందరూ యూదులని తెలుసు గనక ఆయనకు ఓకే సున్నతి చేసి తీసుకెళ్తాడు. అవునా కాదా? అవును అవునమ్మా వివేకవతి గారు? అవును.
అదే గలతీ పత్రిక 2వ అధ్యాయంలో తీతు గురించి మాట్లాడుతూ ఒక మాట అంటాడు. 1:2లో 1వ అధ్యాయము 2వ అధ్యాయంలో నేను వెళ్ళాను యెరూషలేంకి, పేతురుని కలిశాను, యాకోబుని కలిశాను, నాతో పాటు తీతున్నాడు. కానీ ఎవరు కూడా తీతు సర్కంసైజ్ చేసుకోవాలని ఎవరు అక్కడ మాట్లాడలేదే. ఎట్టి పరిస్థితుల్లో నేను ఒప్పుకోను కదా తీతుని సర్కంసైజ్ చేయడానికి, తీతుని సున్నతి చేయడానికి నేను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోను కదా. ఏంటి వ్యత్యాసం? ఆల్రెడీ యూదుల్లో పుట్టినవాడు అక్కడున్న అంటే ఆ తరంలో వాళ్ళ ఆలోచన విధానం ప్రకారం అతను సున్నతి అడిగితే ఓకే, బికాస్ ఆఫ్ కల్చరల్ కంపల్షన్స్. అర్థమవుతుంది కదా, సొసైటల్ కంపల్షన్స్, కమ్యూనిటీ కంపల్షన్స్. బట్ ఈస్ నాట్ రైట్, బట్ లెట్ ఇట్ గో. బట్ వెన్ యూ కమ్ టు టైటస్, ఐ విల్ నాట్ ఈల్డ్, ఐ విల్ నాట్ బడ్జ్ కదా. చూద్దాం ఒకసారి అపోస్తల కార్యము 8. ఎందుకంటే ఇది జనరల్ టాపిక్, ఓవరాల్గా కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ పర్టైనింగ్ టు రోమన్స్. ఫస్ట్ సెంచరీలో మెయిన్ ప్రాబ్లం ఈ క్రిస్టియానిటీలో ఏం జరుగుతూ ఉన్నదంటే, ఈ ధర్మశాస్త్రంలో నుంచి వచ్చిన ఈ ఫుడ్ లాస్ వలన యూదులు అన్యులు కలవలేకపోతున్నారు కనుక చాలా చోట్ల ఫ్రిక్షన్ డెవలప్ అవుతుంది. యాక్ట్స్ ఆఫ్ ద అపోజిల్స్ 16th chapter. Paul came to Derbe and then to Lystra. 16th chapter, 1st verse. He came to Derbe and then to Lystra, where a disciple named Timothy lived, whose mother was a Jewess and a believer, but whose father was a Greek. The brothers at Lystra and Iconium spoke well of him. Brothers ante akkada unna Kraistavu. Paul wanted to take him along on the journey. So he circumcised him. Enduku? Because of the Jews who lived in that area. చదువుతున్నారా మీరు కూడా చూస్తున్నారా ప్యాసేజ్? Because of the Jews who lived in that area, for they all knew that his father was a Greek. ఆయన ఇష్యూ ఏంటి? వీళ్ళందరూ వాళ్ళ నాన్న అన్యుడు, ఇతను సున్నతి కూడా చేసుకోలేదు, నువ్వేమో ఇతను శిష్యుడిగా తీసుకెళ్తానంటున్నావు అనేటువంటి డిబేట్లో ఓకే కానివ్వండి, మీరు అనుకున్నట్టే కానివ్వండి. సున్నతిలో ఏమున్నది, సున్నతి లేకున్నలో ఏమున్నది, అతని మనసులో ఏంటి? సున్నతిలో ఏమున్నది, సున్నతి లేకున్నా ఏమున్నది? ఓ మీకు సున్నతి అంత ఇంపార్టెంటా? కానివ్వండి, యూదుల్లోనే పుట్టాడు కదా. ఓకే, ఇప్పుడు గలతీ పత్రిక. సో ఈ మెయిన్ డిఫరెన్స్ పాలైన్ థియాలజీలో మీరు అర్థం చేసుకోవాలి. గలతీ పత్రిక 2వ అధ్యాయం 2nd chapter. Galatians 2nd chapter. 14 years later, I went up again to Jerusalem, this time with Barnabas. I took Titus along also. తీతు ఎవరండి? అన్యుడి నుంచి వచ్చిన క్రైస్ట్. I took Titus along also. I went in response to a revelation and set before them the gospel that I preach among the Gentiles. But I did this privately to those who seemed to be leaders, for fear that I was running or I had run my race in vain. అంటే జెరూసలేంలో ఉన్న లీడర్షిప్, వాట్ ఎవర్ వాళ్ళ లీడర్స్ అనుకుని ఏదన్నా అనుకుని, బట్ దే ఆర్ పర్పోర్టెడ్ టు బి లీడర్స్. నేనేమో ఒక సువార్త బోధిస్తూ ఉన్నాను. ఈ సువార్త బోధిస్తున్న తర్వాత వీళ్ళంతా ఆఖరికి ఇది రాంగ్ లేకపోతే దీంట్లో ఈ ఫాల్ట్స్ అనకుండా ఉండడానికి ప్రైవేట్గా నేను ఆ పెద్దలతో కలిసినప్పుడు నేను ఎంత గొప్ప సేవ జరుగుతూ ఉన్నది, నేను ఎలా చేస్తున్నాను, ఇవన్నీ చెప్పాను. Yet, 3వ వచనం, yet not even Titus, who was with me, was compelled to be circumcised, even though he was a Greek. అన్యుడు, మరి అక్కడ వాళ్ళు ఎవరు ఆయన సన్నతి చేయమని అడగలేదే. అంటే ఏంటి? యెరూషలేంలో ఉన్న లీడర్షిప్పే దే అండర్స్టూడ్ మోర్ మెచ్యూర్లీ. సో వై దిస్ పారోకియల్ మెంటాలిటీ కలిగిన యూదులు ఎందుకు చేస్తున్నారు? ఓకే, నెక్స్ట్ 2వ అధ్యాయం గలతీ పత్రిక 11వ వచనం. When Peter came to Antioch, Galatians 2:11. When Peter came to Antioch,
ఐ అపోజ్డ్ హిమ్ టు హిస్ ఫేస్ బికాస్ హీ వాస్ క్లియర్లీ ఇన్ ద రాంగ్. నేను కాన్ఫరెంట్ చేశాను అతన్ని. కాన్ఫరెంట్ చేశాను. ఎందుకంటే క్లియర్గా అతను క్రైస్తవ సిద్ధాంతాల ప్రకారంగా నడవట్లేదు. బిఫోర్ ఏంటి కాజు? బిఫోర్ సర్టన్ మెన్ కేమ్ ఫ్రమ్ జేమ్స్. అంటే జేమ్స్ ఈస్ ద లీడర్ ఆఫ్ జెరూసలేం చర్చ్. సో అండర్ హిమ్ మెనీ జూడాయిజర్స్ వర్ దేర్. అంటే జూడాయిజం మీద ఎక్కువ ఆసక్తి చూపేటువంటి జేమ్స్ అలాంటి వాడు అని కాదు. ఎందుకంటే యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్ యాక్ట్స్లో 15లో ఆయన తీసుకున్న నిర్ణయం. కానీ జేమ్స్ అనేటువంటి గొడుగు కింద, ఎందుకంటే అక్కడ అందరూ యూదులు ఉన్నారు ఎక్కువ, ఆ గొడుగు కింద ఈ హార్డ్ లైన్ పార్టీ ఉన్నారు, హార్డ్ లైనర్స్. బిఫోర్ సర్టన్ మెన్ కేమ్ ఫ్రమ్ జేమ్స్ హీ యూస్ టు ఈట్ విత్ ద జెంటైల్స్. ఎవరు? పేతురు ఆ జేమ్స్ పార్టీ రాకముందర అన్యులతో కలిసి కూర్చొని హ్యాపీగా భోంచేస్తా ఉన్నాడు. బట్ వెన్ దే అరైవ్డ్ హీ బిగాన్ టు డ్రా బ్యాక్ and separate himself from the Gentiles because he was afraid of those who belonged to the circumcision group. పేతురు లోపల ఏం నమ్ముతున్నాడంటే పౌలు నమ్మినట్టుగానే నమ్ముతున్నాడు. ఎందుకని? కొర్నేలి సత్యాన్ని తనే కంటితో చూశాడు, తన ద్వారానే రక్షణ పొందాడు. అంటే ఆయన లోపల ఇన్హరెంట్ స్టాండ్ ఏమో పౌలుతో ఏకీభవిస్తున్నాడు. బికాస్ హీ హిమ్సెల్ఫ్ జెంటైల్ అయిన కొర్నేలిని ఫౌండేషనల్గా కొర్నేలిని తెచ్చింది ఇతనే కదా లోపలికి. కానీ బయట వాళ్ళకి భయపడతాం. ఎన్నిసార్లు మన జీవితంలో ఇది జరగదండి? మనం నమ్మేది ఒకటి, కానీ మన చుట్టుపక్కల వారి యొక్క అభిప్రాయాల కొద్దీ మనం ఏం చేస్తామంటే వాళ్ళని హత్య చేయకూడదనో లేకపోతే భయపడో మనం సత్యాన్ని చెప్పకుండా వెనక్కి తగ్గుతాం. సో పౌలు ఏమంటాడండి, నువ్వు నమ్మిన దాని కొరకు నిలబడు. ఎందుకు లోపల ఒకటి బయట ఒకటి కదా? ఈరోజు సంఘాల్లో మనకు తెలిసిందే కదా, దీని గురించి వివరంగా చెప్పుకొని అవసరం లేదు. బయట ఒకటి లోపల ఒకటి స్టాండ్ తీసుకో. ద అదర్ జ్యూస్ జాయిన్డ్ హిమ్ ఇన్ హిస్ హిపోక్రసీ. వర్డ్ ఏం వాడుతున్నాడు? హిపోక్రటిక్. ద అదర్ జ్యూస్ జాయిన్డ్ హిమ్ ఇన్ హిస్ హిపోక్రసీ. దాని వేషధారణగా భావిస్తున్నాడు. లోపల ఒకటి బయటకు ఒకటి వేసుకొని ముసుగేస్తున్నావు నువ్వు. ఇంతవరకేమో అన్యుల మధ్యన అన్యులు ముసుగేసావు, యూదులు రాగానే యూదులు ముసుగేస్తున్నావు. సో దట్ బై దేర్ హిపోక్రసీ ఈవెన్ బర్నబా వాజ్ లెడ్ అస్ట్రే. బర్నబా నాతో ఇన్ని రోజులు తిరిగి అన్యుల మధ్యన పరిచయం చేసిన బర్నబా కూడా నీ వైపు రికాడు. వెన్ ఐ సా దట్ దే వర్ నాట్ యాక్టింగ్ ఇన్ లైన్ 14th verse విత్ ద ట్రూత్ ఆఫ్ ద గాస్పెల్ ఐ సెడ్ టు పీటర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దమ్ ఆల్. అందరి ముందర కాన్ఫరంటేషన్ జరిగింది, ముఖం మీద చెప్పేశాను నేను, యు ఆర్ ఎ జ్యూ, yet you live like a Gentile and not like a Jew. How is it then that you force Gentiles to follow Jewish customs? నువ్వు యూదుడివి కానీ క్రైస్తవుడు అయిన తర్వాత హ్యాపీగా నువ్వు అన్యుడి వల్లనే జీవిస్తావు. కానీ ఇప్పుడు మాత్రం నువ్వు ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నావు అని వాళ్ళ మధ్యన వాగ్వాదం. సో ఇప్పుడు వద్దాం యాక్ట్స్ 50. పేతురు కూడా ఏం స్టాండ్ తీసుకుంటున్నాడు. ఇది ఈ ఉదంతం ముందు చూడండి, ఈ ఒక మాట చెప్తాను, అర్థం చేసుకోండి, జాగ్రత్తగా వినండి. గెలాషియన్స్ అనేటువంటి పుస్తకం మీద 2 థీరీస్ ఉన్నాయి. ఒకటేంటంటే సౌత్ గెలాషియన్ థీరీ అంటారు, ఒకటి నార్త్ గెలాషియన్ థీరీ అంటారు. అంటే దాన్ని బట్టి డేట్ ఫిక్స్ అవుతుంది. అనగా ఎవరైతే గెలాషియన్స్ లేటర్ డేట్లో రాశాడు అని నమ్ముతారో, ఈ యొక్క పేతురు ఇన్సిడెంట్ని ఎలా తీసుకుంటారు అంటే, పేతురు పౌలుతో వాదన జరిగిన తరువాత తాను కూడా మనసు మార్చుకొని యెరూషలేం కౌన్సిల్లో పౌలు వైపు నిలబడ్డాడు. ఇంకొక వర్గం సౌత్ గెలాషియన్ థియరీ, ఆ రెండిట్లో నాకంతా ఇప్పుడు నేను అది చూడలేదు, అంటే డేట్ కొరకు అనమాట. ఈ ఉదంతం జరగక ముందరది గెలాషియన్స్ రాసింది. కాబట్టి గెలాషియన్స్ రాసే సమయానికి ఇంకా పేతురు ఇలాగే. సో ఆ డిఫరెన్స్ తెలిసేదానికి ఒక ఇన్సిడెంట్ వాడుకుంటారు, సౌత్ గెలాషియన్ థియరీ, నార్త్ గెలాషియన్ థియరీ. నేను ఇప్పుడు దాన్ని చూడలేదు కనుక క్లారిటీతో కరెక్ట్గా నేను మాట్లాడలేను. అంటే ఈ ఇన్సిడెంట్ బెంచ్ మార్క్ అనమాట, వాటర్ మార్క్ డెసిషన్ అంటారు చూడండి. ఈ డెసిషన్ ఏంటంటే పేతురు ఎప్పుడు తన మనసును ఎప్పుడు మార్చుకున్నాడు, అది ముందరనా యెరూషలేం కౌన్సిల్ ముందరనా యెరూషలేం కౌన్సిల్ తర్వాతనా అనేదని. ఇప్పుడు యెరూషలేం కౌన్సిల్లోకి వద్దాం. యాక్ట్స్ 15.
సమ్ మెన్, అపోస్తల కార్యము 15, some men came down from Judea to Antioch and were teaching the brothers, unless you are circumcised according to the custom taught by Moses, you cannot be saved. ఇదన్నమాట ప్రాబ్లం. మీరు రక్షణ పొందాలి అంటే ఉత్త యేసు ప్రభువు నమ్ముకుంటే సరిపోదు, యూదా గొడుగు కిందికి రావాలా, యూదా మతం గొడుగు కిందికి రావాలా, నువ్వు సున్నతి చేసుకోవాలా, నువ్వు ధర్మశాస్త్రాన్ని వెంబడించాలా. ధర్మశాస్త్రాన్ని వెంబడించాలంటే ఈ ఫుడ్ లాస్ అన్నీ ఓకే. అప్పుడు నువ్వు బాప్తిస్మం తీసుకొని క్రిస్టియన్గా ఉండొచ్చు. సో ఇది మేజర్ కాంట్రవర్సీ ఫస్ట్ సెంచరీ. దిస్ బ్రాట్ పాల్ అండ్ బర్నబాస్ ఇంటూ షార్ప్ డిస్ప్యూట్. వీళ్ళిద్దరు ఒక పార్టీగా వాళ్ళతో వాదించారు. So Paul and Barnabas were appointed along with some other believers to go up to Jerusalem to see the apostles and elders about this question. 5th verse, 5వ వచనం. Then a meeting లో. Then some of the believers who belonged to the party of the Pharisees stood up and said, the Gentiles must be circumcised and required to obey the law of Moses. ఇదన్నమాట జూడాయిసర్స్ పార్టీ అంటే. యేసు ప్రభు నమ్ముకోవడం యూదా మతం గొడుగు కింద నమ్ముకోవాల్సిందే కానీ యూదా మతం గొడుగు కిందికి రాకుండా, సున్నతి చేసుకోకుండా, ధర్మశాస్త్రాన్ని చేపట్టకుండా వారు రక్షింపబడ్డారనడానికి లేదు. మీరు వాళ్ళ లోపలికి చర్చిలు అంటారు కదా, వాళ్ళ లోపల చేర్చుకోవాలంటే ఇవి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అర్థమైంది కదా? అట్లా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ జూడాయిస్ ఏం పెడుతున్నారంటే, ఓకే కొద్దిగా పెద్ద మనసు చేసుకుందామయ్యా, వాళ్ళని కూడా చేర్చుకుందాం, కాకపోతే వాళ్ళు కూడా యూదా మతం గొడుగు కిందకి రావాలి. ఓకే, ఈ డిస్ప్యూట్ నడుస్తుంది. ఇక్కడ చూడండి, ద అపోజల్స్ 6th verse, the apostles and elders met to consider this question. After much discussion, Peter got up and addressed them. Brothers, you know that some time ago God made a choice among you that the Gentiles might hear from my lips the message of the gospel and believe. Cornelius విషయం. God who knows the heart showed that he accepted them by giving them the Holy Spirit to them, just as he did to us. He made no distinction between us and them, for he purified their hearts by faith. Now then, పదవచనం అండర్లైన్ చేసుకోండి. Now then, why do you try to test God by putting on the necks of the disciples a yoke that neither we nor our fathers have been able to? ధర్మశాస్త్రాన్ని సడన్గా ఏమంటున్నాడు? అయ్యా గుదిబండను మన పితరులు మోయలేకపోయారు, మనము మోయలేకపోతున్నాం, వాళ్ళ మీద ఎందుకయ్యా ఈ గుదిబండను పెడతారు అంటే కంప్లీట్గా పాల్ ఏం మాట్లాడుతున్నాడో అది మాట్లాడు, తప్పేమీ లేదు. ఎందుకని పేతురు, ఇప్పుడు గెలాషియన్స్లో జరిగిన ఇన్సిడెంట్ పక్కన పెడితే పేతురే స్వయాన తన కంటితో కొర్నేలి రక్షణను చూశాడు కాబట్టి ఈజ్ వెరీ కాన్ఫిడెంట్. అని నెగటివ్ టర్మ్స్లో ఎలా మాట్లాడుతుండదు చూడండి. అఫ్ కోర్స్ లూక్లో జెంటైల్ అయిన లూక్ నుంచి వచ్చింది ఈ వర్డ్స్, బట్ హోలీ స్పిరిట్ గాడ్ ఇస్తున్నాడు కనుక ఆ నెగటివ్ అసెస్మెంట్ ఆఫ్ తోరా చూడండి. ఏమంటున్నాడు? నౌ దెన్ వై డు యూ ట్రై టు టెస్ట్ గాడ్ బై పుట్టింగ్ ఆన్ ద నెక్స్ ఆఫ్ ద డిసైపుల్స్ యోక్. యోక్ అంటే ఎద్దుల మీద కాడి పెడతారు కదా, మొయిలేని కాడి అంటే అది మనల్ని ఆ బరువు మోస్తూ మనం లాగాలి, గుదిబండ. దట్ నెయిదర్ వీ నార్ అవర్ ఫాదర్స్ హ్యావ్ బీన్ ఏబుల్ టు బేర్. ధర్మశాస్త్రాన్ని ఏమంటున్నాడు? సత్యం రా నాయన, ఇన్ని రోజులు మా తాత ముత్తాత తండ్రి భరించలేక, నేను భరించలేక చచ్చాను, ఈరోజు దాన్ని తీసుకెళ్ళి వేళ్ళ మీద కూడా పెడతానంటారేంటి, విడుదల దొరికింది ఆనందించక అని మాట్లాడుతుంది. నో we believe it is through the grace of our Lord Jesus that we are saved, just as they are. The whole assembly became silent. పేతురు, యూదుల అపోస్తలుడైన పేతురు స్ట్రాంగ్ స్టాండ్ తీసుకున్నాడు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు బర్నబా ఎంత గొప్ప పరిచర్య అన్యుల్లో జరుగుతుందో చెప్తున్నారు. సో అంతా కూడా ఇటువైపుకి టిల్ట్ అయింది, జెంటైల్స్ వైపుకి. అంటే కరెక్ట్ అండర్స్టాండింగ్. The whole assembly became silent as they listened to Barnabas and Paul telling about the miraculous signs and wonders God had done among the Gentiles to them. When they finished, James spoke up. అంటే జేమ్స్ అక్కడ బిషప్, అంటే ఈజ్ ద లాస్ట్ వర్డ్. ఎవరైనా యేసు ప్రభు వారి తమ్ముడు, జేమ్స్ ద జస్ట్.
When they finished, James spoke up. Brothers, listen to me. Simon has described to us how God at first showed his concern by taking from the Gentiles a people for himself. The words of the prophets are in agreement with this, as it is written, after this I will return and rebuild David's fallen tent. Its ruins I will rebuild and I will restore it, that the remnant of men may seek the Lord and all the Gentiles who bear my. సో ఆ వచనాన్ని తీసుకొని చెప్పాడు కదయ్యా, దావీదు యొక్క గుడారాన్ని కడతానని, మళ్ళా ఆ కట్టిన దాంట్లో యూదుల్ని మాత్రమే కాకుండా అన్యుల్ని కూడా ఆశీర్వదిస్తానని చెప్పాడు కదా. సేస్ ద లార్డ్ హూ డస్ దీస్ థింగ్స్ దట్ హ్యావ్ బీన్ నోన్ ఫర్ ఏజెస్. సో 19th వర్స్, ఇది కూడా అండర్లైన్ చేసుకుంది. ఆయన లీడర్గా, బిషప్గా జెరూసలేం కౌన్సిల్లో ఈ డెసిషన్ని పాస్ చేస్తున్నాడు. ఇట్ ఈస్ మై జడ్జిమెంట్ దేర్ఫోర్ దట్ we should not make it difficult for the Gentiles who are turning to God. Instead, we should write to them, telling them, మూడు అంశాలు పెడదామయ్యా, ఇవన్నీ గుదిబండ వాళ్ళ మీదకి తీసుకురాకండి. సర్కంసిషను, వింటున్నారా జాగ్రత్తగా? సర్కంసిషను, ఫుడ్ లాస్ వీటి మీదకి తీసుకురాకండి. ఫుడ్ లాస్లో ఒకటే ఒకటి పాటిద్దాం. We should write to them, telling them to abstain food polluted by idols. ఆ ఫుడ్ లాస్లో ఫస్ట్ విగ్రహాల ముందర పెట్టిన తినద్దని చెప్తాం. ఎందుకంటే విగ్రహాల ముందర పెట్టింది తింటే పాత నిబంధనలో మొట్టమొదటి 10 commandmentsలో మొట్టమొదటి దాన్ని మనం బ్రేక్ చేసినట్టు. మొట్టమొదటి 3 లాస్ ఉన్నాయి కదా. నీ దేవుడైన యెహోవాని మాత్రమే నీవు పూజించవలను, ఆయనను పోలిన విగ్రహాలను చేసి ఆచరించకూడదు. కాబట్టి ఫస్ట్ కమాండ్మెంట్ అది కనుక, నువ్వు ఎప్పుడైతే ఫుడ్ని ఐడల్ ముందర పెడుతున్నావంటే ఐడల్ని నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నట్టు. కాబట్టి ఆ ఫుడ్ తినడానికి లేదు, ఐడలేటరీ. నెక్స్ట్ రెండోది, యూదుల ఆచారాల ప్రకారం యూదులు కొంత నిష్ఠాగరిష్టంగా వారి యొక్క భార్య బిడ్డల విషయంలో, అంటే భార్యల్ని పెళ్లిళ్ళు చేసుకోవడం విషయంలో, అంటే సెక్షువల్ మొరాలిటీ విషయంలో వాళ్ళు వారికి ముందర నుంచి దేవుడు చెప్పిన. సో అన్యులు అట్లా కాదు. అన్యులు చాలా లూజ్ మారల్స్, అంటే వాళ్ళకి సెక్షువల్ దీని మీద వాళ్ళకి డిఫరెంట్ అండర్స్టాండింగ్ ఉంది. భార్య అని కాదు, 3 భార్యలని కాదు, బయట బ్రోతల్స్ దగ్గర వాళ్ళు. కాబట్టి ఫ్రమ్ సెక్షువల్ ఇమ్మొరాలిటీ రెండోది. మూడవది మళ్ళీ ఫుడ్ లాసే, ఫ్రమ్ ద మీట్ ఆఫ్ స్ట్రాంగిల్డ్ యానిమల్స్ అండ్ ఫ్రమ్ బ్లడ్. అయ్యా, ఫుడ్ లాస్లో ఈ 2 చేద్దాం, ఇవన్నీ వద్దు. ఏంటి, పావురాన్ని తినాలన్నా తినకూడదా, కుక్కని తినాలన్నా తినకూడదా, పందిని తినాలన్నా తినకూడదా? ఓకే, ఇవన్నీ వాళ్ళ మీద ఆంక్షలు వద్దు. అంతే కదా, దీంట్లోంచి రీడింగ్ అదే. ఆంక్షలు వద్దు. ఆంక్షలు ఏంటి? వాళ్ళు ఏం తింటున్నారో వాళ్ళని తినేవాడిని. ఆ తిన్నదాన్ని విగ్రహాల ముందర పెట్టి తినకూడదు, ఐడలేటరీలోకి వెళ్తారు. రెండవది, దేవుడు ఏం చెప్పాడు? ఒకదాని జీవము దేంట్లో ఉందని చెప్తున్నాడు? రక్తంలో ఆయన జీవం ఉన్నదన్నాడు. కాబట్టి రక్తము తాగడం అనేది ఆయన నిషేధించాడు కనుక వీళ్ళు చంపిన దాన్ని హలాల్ కట్ చేసి రక్తమంతా డ్రైన్ చేయాలి. సో లెవిటికస్లో రక్తములో జీవం ఉన్నదని చెప్పబడింది కనుక వీళ్ళు ఓల్డ్ టెస్టమెంట్ నుంచి లాస్లో కల్టిక్ లాస్లో కల్టిక్ ఫుడ్ లాస్కి వచ్చేటప్పటికి రక్తంలో ప్రాణం ఉన్నది ఆయన చెప్తున్నాడు కనుక స్ట్రాంగిల్డ్ యానిమల్స్లో ఏం జరుగుతుందండి మీకు తెలిసిందే. హలాల్ కట్ అంటే ఏంటి? ఒక దాన్ని చంపి దాని రక్తం అంతా కింద పోస్తారు, లోపల రక్తం లేకుండా చేస్తారు. స్ట్రాంగిల్డ్ యానిమల్ అంటే ఏంటి? ఒక కోడిని చంపాలనుకోండి, దాన్ని మెడ పిసికేసి చంపచ్చు, మెడ కట్ చేసి రక్తం అంతా ధారపోయచ్చు. సో స్ట్రాంగిల్డ్ యానిమల్స్ ఎందుకని? దానిలో రక్తం ఉంది. వాళ్ళు ముందర ఎలా తినేవాళ్ళు అంటే దాంట్లో హలాల్ కట్ కాకుండా రక్తాన్ని చిందించకుండా తినేటువంటి అలవాటు అది కూడా చేయొద్దని. ఈ 2 ఫుడ్ లాస్ తర్వాత శరీరానికి సంబంధించినంత వరకు వివాహాన్ని పరిశుద్ధంగా ఉంచుకునే విధంగా వారు అపరిశుద్ధపరచబడకుండా చెప్పనండి. కడుపుకు సంబంధించింది ఈ 2. ఒకటి, నీ యొక్క రక్తము ప్రాణము కనుక నువ్వు దాన్ని తినే హక్కు లేదు. రెండవది, దేవునికి ఎదురుగా నిలబడేటువంటి, దేవుని తిరస్కరించేటువంటి ఐడల్ అనేది జీవితంలోకి రానివ్వకుండా. మూడవది, నీ శరీరాన్ని నువ్వు పరిశుద్ధంగా కాపాడుకో, వివాహ వ్యవస్థను పరిశుద్ధంగా. ఈ 3 చెప్పండి అయ్యా చాలు. సో
21st verse. For Moses has been preached in every city from the earliest times and is read in the synagogue on every Sabbath. అయ్యా, అందరికీ ధర్మశాస్త్రం తెలుసు, అన్ని చోట్ల చదవబడతా ఉంది, వాళ్ళకే తెలుసు ఏది మంచి ఏది చెడ్డం. ధర్మశాస్త్రంలో వాళ్ళకి గనక మిగతావి ఏవైనా అంటే వింటూ ఉన్నారు కనుక ఏది మంచిది అనిపిస్తే వాళ్ళని ఆచరించనివ్వండి. అర్థమవుతుందా? కానీ మన వరకు ఏంటంటే అంక్షలుగా పెట్టకండి. ధర్మశాస్త్రం వాళ్ళకి తెలుసు, వాళ్ళు కనుక ఫుడ్ లాస్ పాటిస్తానంటే పాటించుకొని, అంక్షలుగా మాత్రం నిబంధనలుగా దాన్ని ఏమంటారు, నిర్బంధముగా మాత్రం మనము, ఇది పాలసీ డెసిషన్. సో ఇప్పుడు గలాషియన్స్ 3కి వస్తే క్వశ్చన్ ఏంటి అంటే, అపోస్తులుడైన పౌలు ఈ డెసిషన్ తీసుకున్న తర్వాత కూడా హిపోక్రసీ ప్రదర్శించాడా? యెరూషలేం కౌన్సిల్లో తీసుకున్న డెసిషన్ని తీసుకొని మరలా కూడా రకరకాల భయాలతో తప్పాడా? లేదు అంటే గలాషియన్స్లో ఆయనకి పౌలుకి మధ్యన జరిగిన వాదనతో ఆయనే తన తప్పు తెలుసుకొని పౌలు తట్టు నిలబడి యెరూషలేం కౌన్సిల్లో మాట్లాడాడు. సో దీన్ని బట్టి డేటింగ్ ఆఫ్ గలాషియన్స్ వస్తుందన్నమాట. నా నమ్మకం ఏంటంటే, ఐ డోంట్ నో, అంటే ఐ హ్యావ్ నాట్ యాజ్ ఆఫ్ నో, నేను డీప్గా దాన్ని రీసెర్చ్ చేయలేదు కనుక ఏదో ఒకటి మాట్లాడలేను. నా అభిప్రాయం ఏంటంటే, పౌలుకి పేతురుకి ఇది జరిగిన తరువాత డెఫినెట్గా పేతురు కూడా మనసు మార్చుకున్నాడు తన ఆత్మతో. సో యెరూషలేం కౌన్సిల్లో ఆయన న్యాయంగా తను నమ్మిన దానికి ధైర్యంగా నిలబడ్డాడు అని నేను అనుకుంటున్నాను. మనుషులను మనం ఎప్పుడైనా కూడా కొన్ని పరిస్థితుల వలన మనము తలవగ్గవచ్చు, కానీ మనం ఆ తర్వాత ఆలోచించుకున్న తర్వాత, పడుకొని ఆలోచించుకున్న తర్వాత, ఎన్నోసార్లు మనం ఎన్నో మాట్లాడతాం, వాళ్ళ దగ్గర సారీ చెప్పలేము. మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత మనం ఆలోచించుకుంటాం, అరే అలా అని ఉండకూడదని. సరే, ఇంకా పక్కన భార్య అంటుతుంది కూడా కదా, మీరు అలా మాట్లాడకూడదని, నువ్వు అలా మాట్లాడకూడదని. సో ఏమవుతుంది, నిజమే రబ్బా, కానీ అపాలజీ చెప్పుకోవడానికి కొద్దిగా కష్టం అవుతుంది. ఓపెన్గా చెప్పం కానీ లోపల మాత్రం మనసు మార్చుకుంటాం. కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తాం, ఇంకొక ఆపర్చునిటీ అటువంటిది వచ్చినప్పుడు మనము మన స్టాండ్ని, ఇది మానవ తత్వం కదా. కాబట్టి ఆయన పేతురు బహుశా అటు ఇటు కొంత ఊగిసలాడిన వాడు అయినప్పటికీ అపోస్తలుడైన పౌలు మాటల్లో నిజాన్ని గమనించి యెరూషలేం కౌన్సిల్లో డెసిషన్ తీసుకున్నాడు. సో గలాషియన్స్లో ఇది ఓకే. ఇప్పుడు ఈ ఫుడ్ లాస్ మెయిన్ అన్నమాట. సో ఇక్కడ ఏం జరుగుతా వచ్చాడు, రోమేలకు రాసిన పత్రికనండి. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్, బికాజ్ ఇట్ ఈస్ ఏ బిగ్ ప్రాబ్లం. ఇక్కడే కాదు ఫిలిప్పీ పత్రికలు ఏమంటాడు 3వ అధ్యాయంలో, వారి కడుపే వారికి దేవుడు. గలతీ పత్రికలు ఏమంటాడు, సున్నతి అని మాట్లాడుతున్నారు, ఆఖరికి పోయి దాన్ని ఏమంటారు, ఆ ఆర్గాన్ని తీసేసుకుంటే పోద్ది అంటాడు. అంటే ఈ స్పెడప్ విత్ ద డిబేట్. ఇంగ్లీష్ వర్షన్లో, నా NIVలో అట్లా ఉంటుంది, బట్ మిగతా వర్షన్స్లో అట్లా ఉండదు. They keep on talking the circumcision, they keep on talking the circumcision. It is better to go and get them emasculated. అంటే దీన్ని ఎంత పెద్ద బిజినెస్ చేస్తున్నారంటే, లేని దాన్ని ఇంత పెద్ద బిజినెస్ చేస్తున్నారు వీళ్ళు అన్నట్టుగా మాట్లాడతాడు. అక్కడ ఏం మాట్లాడతాడు గలతీ పత్రికలో, సర్కంసిషన్ ఉన్నా లేకపోయినా ఏమీ లేదు. సో సర్కంసిషన్ అనేది ఆయన మెయిన్ ప్రాబ్లంగా, ఫుడ్ లాస్ అనేది మెయిన్ ప్రాబ్లంగా, అందుకని ఫిలిప్పీ పత్రికలో వారి కడుపే వారికి దేవుడు. దేని గురించి అయితే సిగ్గుపడాలనో దాని గురించి అతిశయిస్తూ ఉంటారు. పరలోక పౌరులు అయిన వారు భూలోక దీనిగా. అక్కడ కూడా ఏంటి, కడుపే దేవుడు అంటే ఏంటి? మనం ఇప్పుడు ఏ రోజు ఏమనుకుంటాం, వాళ్ళు అంటే కొంతమందికి లోక ఆలోచన, తిండి అంటే కాదు. అక్కడ ఏం జరుగుతూ ఉన్నది, కొంతమందికి వారికి ఎందుకని మాట్లాడుతున్నాడు ఈ మాట, ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయమే ఏంటి, ఎవడయ్యా నువ్వు యూదుడని చెప్తున్నావా, నేను కూడా యూదుడిని. నువ్వు యూదుడని చెప్తున్నావా, నేను కూడా ఇజ్రాయేలుడిని. నువ్వు యూదుడని చెప్తున్నావా, నేను బెన్యామీను గోత్రం వాడిని. నువ్వు యూదుడని చెప్తున్నావా, నేను 8వ రోజున సున్నతి చేసుకున్నవాడిని. నువ్వేమి ధర్మశాస్త్రాన్ని అనుసరించేవాడు అంటున్నావా, నీకన్నా బాగా నేను ఇంకా అనుసరించేవాడిని, నిందారహితంగా ఉండాను. ఆ తర్వాత ఏమంటాడు, దీని కొరకు వస్తే, జీల్ కొరకు వస్తే మీకన్నా చిన్న వయసులోనే నేను ప్రభు కొరకు ఎవరైతే నిలబడ్డారో ధర్మశాస్త్రం కొరకు వాడిని చంపడానికి కూడా సిద్ధపడ్డాను నేను అని మాట్లాడుతూ ఇవన్నీ ఏమంటాడు 3వ అధ్యాయంలో, ఇవన్నీ కూడా ఒకనాడు నేను పెద్ద బ్యాడ్జిల్లాగా పెద్ద గర్వంగా ఫీల్ అయ్యాను. క్రీస్తుని తెలుసుకున్న తర్వాత వీటిని అన్నింటిని పెంటతో సమానంగా ఇచ్చి, నాకు కావాల్సింది ఇప్పుడు ఏంటంటే క్రీస్తుని తెలుసుకోవాలి. నేను అంతే, ఎలాగని క్రీస్తు పునరుద్ధానపరచబడ్డాడో తెలుసుకోవాలా. నా అభిప్రాయం ఏంటంటే, నాలాగా మీరు కూడా ఉండాలా అనుకుంటున్నాను. కానీ మీకు ఎంతవరకు అయితే దేవుడు మెచ్యూరిటీ ఇచ్చాడో అంతవరకు
కొనసాగండి, ఎందుకంటే మనం ఒక్కొక్కరిని ఒక్కొక్క లెవెల్లో దేవుడు. కానీ కొంతమంది ఉన్నారయ్యా, వాళ్ళ జీవితాలు ఎట్టున్నాయంటే వాళ్ళ కడుపేవాడికి దేవుడు. వారు దేని గురించి అయితే సిగ్గుపడవలసి వస్తుందో దాని గురించి అతిశయిస్తూ ఉన్నారు. మనం ఎక్కడి పౌరులమయ్యా? పరలోక పౌరులు. ఆ యొక్క పౌరసత్వం కలిగిన వారము మన ప్రవర్తన ఎలాగ ఉండాలా? భూలోక పరిమితమైన వాటిగా ఉండిపోతాము. కాబట్టి ఎన్నో చోట్ల హెబ్రీ పత్రికల ఫుడ్స్ గురించి మాట్లాడతాడు. సో ఫస్ట్ సెంచరీలో ఈరోజు మనకు ఫూలిష్గా అనిపించవచ్చు ఇవన్నీ. నా ఉద్దేశంలో ఈరోజు కూడా ఫూలిష్గా అనిపించకూడదు. ఎందుకో తెలుసా? ఇప్పటికీ క్రైస్తవులు చాలామంది ఏమంటారండి, పోర్క్ తింటారా మీరు? తినకూడదే. కళ్యాణి తింటారా? అబ్బా, అవునా కదా? ఇప్పటికీ ఏమండి, ఎంతమంది క్రైస్తవులు పోర్క్ ఎట్లు తింటారు పాస్టర్ గారు? పాత నిబంధనలో లేదు కదా, పంది అపరిశుద్ధ జంతువు కదా, దాన్ని తినకూడదు కదా, అంటే దాన్ని తినకూడదని చెప్పాడు కదా. ఇప్పటికీ నేను బైబిల్ స్టడీల్లో ప్రేయర్స్లో ప్రతి చోట ఇది డీల్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు. క్లియర్, అర్థం చేసుకోండి. ఇప్పుడు అయ్యా, నీ సంస్కృతిలో నీకు కోడిని చంపి తినడం తప్పనిపించడా? నీ సంస్కృతిలో నీ గొర్రెని చంపి తినడం తప్పనిపించడా? నీ సంస్కృతిలో నీకు ఎద్దును చంపి తినడం తప్పనిపించడా? మరి ఇంకొకటి సంస్కృతిలో పామును చంపి తినడం వాడి సంస్కృతి, కప్పను చంపి తినడం వాడి సంస్కృతి. నార్త్ ఈస్ట్ ప్లేస్ ఏమండి? నార్త్ ఈస్ట్ ప్లేసెస్ లో ఇవే తింటారు సార్ ఎక్కువ. ఆ, పాములని, కప్పలని, ఆ, పోర్క్ తింటారు. ఆ. ఇప్పుడు వాళ్ళందరూ ఏం కావాలా? యేసుప్రభుని నమ్ముకున్నారు, వాళ్ళని కప్పలు వదిలేయమంటే. కానీ మనకి జుగుప్సగలుగుతుంది. వెజిటేరియన్ వాడికి అసలు నాన్ వెజిటేరియన్ వాడు తింటుంటే ఎట్లా ఫ్లెష్ని ఎట్లా తింటారు వీళ్ళు అని అనుకుంటాడు వెజిటేరియన్ వాడు. అవును కదా? ఇప్పుడు బికాస్ ఐ కమ్ ఫ్రమ్ ఏ వెజిటేరియన్ బ్యాక్గ్రౌండ్, దో ఐ ఈట్ మెనీ టైమ్స్ ఐ ఫీల్ వెరీ అన్కంఫర్టబుల్, బట్ ఐ ఈట్. అది ఎట్ట చంపుతున్నారో తెలియకపోతే అది బాగా ఎర్రగా రోస్ట్ చేసి దాని మీద అంత ఉప్పు కారం వేస్తే నేను చంపలేదు, నేను చూడలేదు, నాకు సంబంధం లేదు, రుచిగా తింటా. బట్ ఈవెన్ తింటున్నప్పుడు లోపల ఎక్కడ ఎర్రగా బ్లడ్ లాగా కనపడింది అనుకో, ఐ గెట్ అవర్స్డ్. ఇవన్నీ ఏంటి? మనం ఏ యొక్క ఇంట్లో పెరుగుతామో దాని నుంచి వస్తాయి, అవునా కదా? వాటిని మార్చలేదు వాటి వల్ల. అందుకని ఏమంటాడు? ఫుడ్ డజంట్, ఇంకో చోట ఫుడ్ డజంట్ బ్రింగ్ అస్ క్లోజర్ టు గాడ్ ఆర్ ఫుడ్ డజంట్ టేక్ అస్ అవే ఫ్రమ్ గాడ్. వాట్ బ్రింగ్స్ అస్ క్లోజర్ టు గాడ్ అని ఒక చోట అంటాడు కదా. సో ఈ రోజు కూడా పాత నిబంధనలో దేన్నైతే తినద్దు అన్నాడో దాన్ని ఈ రోజుకి తినని వాళ్ళు, తినకూడదు కదా అయ్యగారు అని అడిగేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరితో ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, పాత నిబంధనలో తినకూడదు అని చెప్పినది ఒక ప్రజకు మాత్రమే. ఆ ప్రజ ఆ విధముగా ఎందుకు తినకూడదు అన్నాడు ఆ రోజు? చుట్టుపక్కల ఉన్న వారితో మిమ్మల్ని మీరు వేరుపరుచుకున్నట్టుగా, మీరు వేరు అనే డిస్టింక్షన్ కొరకు చేశాను నేను. ఇప్పుడు డిస్టింక్షన్ ఏంటి? ప్రభువును కలిగి ఉన్నావా లేదా డిస్టింక్షన్. వాడు ప్రభువును కలిగి ఉన్నాడా లేదా అన్నది డిస్టింక్షన్. అంతేగాని నువ్వు ఆ విధంగా తీసుకొచ్చి పెట్టావనుకో, నువ్వేమో ఆంధ్ర తెలుగు ప్రజ, ఇంకొకడేమో నార్త్ ఇండియాలో యూపీ ప్రజ, వాడు ఇంకోటి తింటాడు. ఇంకోడేమో చైనాలో క్రీస్తు ప్రజ, ఇంకొకడేమో థాయిలాండ్లో ప్రజ. నువ్వు ఎలా ఆ ప్రజలకందరికీ ఈ ప్రజకి ఇచ్చిన దాన్ని ఎట్లా పెడతావు? ఈ ప్రజా సమూహానికి ఇచ్చినది, ఈ ప్రజా సమూహాలన్నీ దాటేశాడు కదా ప్రభు సమయంలో. యూదులని, ఇజ్రాయిల్ని ఆయన ఏర్పరచుకునేది ఎందుకు? ఆనాటి కాలంలో దేవుడు కలిగిన వాళ్ళు ఇలా ఉండాలా. నువ్వు మిగతా అన్నింటిలో తప్పిపోయి నీ వల్లనే కదా, మీ వల్లనే కదా నా నామము అన్ని దేశములలో దూషింపబడెను. అసలు ఎందుకైతే ఇవి ఇచ్చాడో, నేనేమో చేసేది వేరే చెడ్డ పనులు చేస్తూ దేవునికి దూరం అయిపోయి నేను యూదుడు అంటే ఎట్లా? యోనా గ్రంథంలో బ్యూటిఫుల్గా ఉంటుంది సార్కాజం. ఎవరయ్యా నువ్వు? యోనా ఎవరు నువ్వు అని అడుగుతారు సెయిలర్స్. ఏమంటాడు? ఆకాశమును భూమిని సృష్టించిన దేవుని యొక్క హెబ్రీయుణ్ణి. కానీ ఏం చేస్తున్నాడు ఆయన? వాళ్ళు గద్దిస్తున్నారు. మరి ఆకాశాన్ని భూమిని సృష్టించిన దేవుడిని నువ్వు నమ్ముకుంటే మరి ఆయనకు విరోధంగా ఎందుకు వెళ్తున్నావు? తప్పించుకో. ఎందుకని? ఆయన ఆల్రెడీ చెప్పున్నాడు, నా దేవుడు నాతో మాట్లాడాడు, నేను పోనంటే పోనన్నా నీటి పోయాన్ని. కానీ నీ దేవుడు ఎవరంటే ఏం చెప్తున్నాడు? నా దేవుడే.
అర్థమవుతా ఉందా? సో ఇలా వాళ్ళని డిస్టింక్టివ్గా ఉండమన్నది ఒక కారణంగా, ఆ కారణంగా వారు ఉంటూ అసలైంది పోయి, అర్థమైంది కదా, అసలైంది లేకుండా మిగతా వాటిల్లో, అందుకనే పౌలు అడియాఫోరా అనే మాట వాడతాడు, ప్రైమరీ థింగ్స్ అండ్ సెకండరీ థింగ్స్. సెకండరీ థింగ్స్లో వడ్ల గింజలో బియ్యపు గింజ, వడ్ల గింజలో బియ్యపు గింజ మీద డిస్కషన్స్ చాలా ఉంటాయి. మెయిన్ అన్నం మీద ఉండదు డిస్కషన్, మెయిన్ భోజనం మీద ఉండదు. అర్థమవుతుంది కదా, వడ్ల గింజలో బియ్యం చిన్న పాయింట్, అలా దారి తప్పిపోయేటువంటి ప్రమాదము ఉన్నది. ఓకే, ఇప్పుడు రోమా ఎంత టైం అయిందండి? ఒక 2 minutes బ్రేక్ తీసుకుందాము. 12, 13, 14, 15 చాప్టర్స్ని బైబిల్లో చూస్తూనే విల్ డీల్ విత్ ఇట్. ఒక 2 minutes బ్రేక్ తీసుకోండి. సార్ ఒక చిన్న మాట. చెప్పండి పాస్టర్ గారు. ఇది మనము ఇప్పుడు పౌలు ఒక పని చేశాడు కదా, తిమోతికేమో సున్నతి చేయించాడు, ఓకే, తీతుకేమో సున్నతి చేయించలేదు. సో సరే. సున్నతి గురించి ఆలోచన చేయలేదు. సో అంటే ఇప్పుడు ఎందుకు సున్నతి చేయించి మరీ సువార్త చేయించాలి ఆయనతో? సున్నతి లేకుండానే తిమోతిని తీసుకెళ్ళొచ్చు కదా. ఎస్ తీసుకెళ్ళచ్చు. మనం 2 రకాలుగా చూడొచ్చు. ఒకటేంటంటే ఆయన ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఇలా చేద్దాం. ఆయన కూడా యూదా మతంలో నుంచి వచ్చినవాడు. ఆయన కూడా కొన్ని యూదా మత ఆచారాలను ఇంకా కూడా దాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. మనకు అది ఎక్కడ తెలుస్తుంది? ఆయన అపోస్తుల కార్యంలో ఒక చోటకి వెళ్ళి వెంట్రుకలు తీసుకున్నట్టుగా కనిపిస్తుంది, తల నీలాలు ఇచ్చినట్టుగా. నవీన్ గారు, ఎస్ ఎస్ ఉంది కదా, తల నీలాలి. అంత మాత్రమే కాక అక్కడ వాళ్ళు అతన్ని ప్రెషర్ పెడతారు, నువ్వు నిజంగా ధర్మశాస్త్రాన్ని తిట్టడం లేదని, నువ్వు యూదుల ఆచారాల్ని పాటిస్తున్నావని, యూదులందరూ ఒప్పుకోగలిగినట్లుగా నీవు ఇక్కడ 7 మంది ఒక నిష్ట కట్టుకొని ఉన్నారు, వాళ్ళు ఇంత డబ్బులు కట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ వ్రతం చేయాలంటే, వ్రతం అనుకోండి ఆలయంలో, నువ్వు వాళ్ళ డబ్బులు కడితే వాళ్ళకి చేస్తే అప్పుడు ప్రజలందరూ, యూదులందరూ కూడా ఏం నమ్ముతారంటే, నువ్వు వీళ్ళు అనుకుంటున్న రీతిగా అగెన్స్ట్గా మాట్లాడట్లేదు, నువ్వు జూయిష్ ప్రాక్టీసెస్ కిందనే ఉన్నావని నమ్ముతారు, ఈ కాంట్రవర్సీ అంతా పోతుందని. కాబట్టి దానికి కూడా తల ఒగ్గుతాడు. అర్థమైంది కదా, అంటే ఏంటి? when it comes to Jewish practices, when the debate is inter-Jewish, when the debate is inter-Jewish, he considers fighting about these things as unnecessary. He might not believe inside. అంటే ఇప్పుడు చూడండి, మనం ఒక ఆచారం నుంచి వచ్చాము, మనం ఆ ఆచారంలో ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు లోపల మనకు అది లేకపోయినా కూడా ఎదుటి వాళ్ళు దాన్ని కాంప్రమైజ్ అనొచ్చు, డబుల్ స్టాండర్డ్స్ అని. అంటే అదే అన్యుడి విషయానికి వచ్చేటప్పటికి ఇదన్నీ చేస్తానంటే నేను ఒప్పుకోను. సో జూయిష్ ప్రాక్టీసెస్ గురించి ఇప్పుడు అక్కడ ఆయన సున్నతి చేసినప్పుడు ఆయన సేవకు వాడబడాలి, పరిచర్యకు వాడబడాలి. తిమోతిని తీసుకెళ్తున్నాడు, అక్కడ ఆయన సున్నతి చేయకుండా తీసుకెళ్ళినందువలన అపోజిషన్ కలుగుతుంది. అక్కడ అపోజిషన్ కలిగినందువలన ఈయన సువార్త పరిచర్యకు లోటు అవుతుంది. ఎలాగో అతను యూదుడే, ఈ విషయానికి నేను అక్కడ తగులాడాల్సిన అవసరం ఉందా? పనేంటి ముఖ్యం, మనకు సువార్త పరిచర్య జరగాల. పరిచర్య జరగాలంటే తిమోతి ఉపయోగపడుతున్నాడు. ఆ తిమోతికి సున్నతి చేస్తే ఏమైంది, అతను యూదుడే కదా అని. అంటే
when it comes to inter-Jewish debate, the issue became secondary for him. When it became a intra word, అంటే when it came to a Gentile Jewish debate, it became primary for him. He makes it primary. Okay. రెండోది ఆయన ఒక మాట అంటాడు. ఆయన ప్రాక్టీస్ మనం కనుక చూసామనుకోండి, ఇప్పుడు ఎప్పుడైతే తల నీలాలు తీస్తాడో ఇవి, మీకన్నా నేను చాలా నిష్ఠగా ఉంటున్నాను కూడా చాలా చోట్ల మాట్లాడతాడు. చెప్పారు. సో ఆయన యూదా మతంలో ఆయన నిష్ఠ ఆయన పాటిస్తూ ఉన్నాడు. కానీ అన్యుల విషయానికి వచ్చేటప్పటికి దీన్ని పెట్టకూడదు అంటాడు ఒకటి. రెండోది ఇంకొక మాట అంటాడు ఆయన కొరింథీ పత్రికలో, యూదులకు యూదుల వలె అన్యులకు అన్యుల వలె నేను ప్రవర్తించుతాను. ఎందుకని? ఎలాగనోలాగా వీళ్ళలో నుంచి వాళ్ళలో నుంచి అందరినీ నేను దేవునిలోకి తేవడానికి నేను ఏమైనా చేయడానికి సిద్ధం. కానీ ఇవన్నీ చేసిన తర్వాత 1 కొరింథీ 9 ఆఖరి వచనాలు, ఇవన్నీ చేసిన తర్వాత నేను ఈ కాంప్రమైజులు చేస్తూ, ఇవన్నీ కూడా ఏంటి, అట్స్ వన్స్ మన అండర్స్టాండింగ్ ఈరోజు వీఆర్ నోబడీ టు క్రిటిసైజ్ హిమ్, ఒక టైప్ ఆఫ్ కాంప్రమైజెస్. ఆ కాంప్రమైజెస్లో ఏం జరుగుతూ ఉంది, ఆయన మనసులో ప్రైమరీ సెకండరీ అనేది ఉన్నాయి. అందుకని ఏమంటాడు, యూదులకు యూదుల వల్లే, ఇది నా అండర్స్టాండింగ్ అండి, దెర్ మైట్ బి డిఫరెంట్. యూదులకు యూదుల వలె ఉన్నాను, అన్యులకు అన్యుల వలె ఉన్నానంటే ఆయన ఆ టైప్ ఆఫ్ కాంప్రమైజెస్ ఏంటి అంటే, ఆయన బిలీవ్ చేస్తున్నది ఒకటి. ఆ బిలీవ్ చేస్తున్న స్టాండ్లో తను దాంట్లో పుట్టి పెరిగాడు కనుక యూదుల దగ్గర ఉన్నప్పుడు అవి పెద్ద సీరియస్గా తీసుకోకపోయినా చేయడానికి ఓకే, యాజ్ లాంగ్ ఎస్ ఇట్ ఐడోలేటర్స్ కానప్పుడు. కానీ అన్యుల మీదకి వచ్చేటప్పటికి ఆ స్టాండ్ అంటే యాజ్ ఎ యూదులకు అన్యులకి అందరినీ దేవుళ్ళకి దగ్గరికి తేవాలనేవాడు. యూదులు దేన్నైతే పట్టుకొని ఊగులాడుతూ ఉన్నారో వాళ్ళు ఎట్టాగూ వదిలి చావరు, వాళ్ళు వదలడానికి ఇంకో 2 తరాలు పడుతుంది పోనీ. కానీ వీళ్ళు వచ్చి వీళ్ళకి అడ్డం పడే పరిస్థితి అయితే మాత్రం నేను ఒప్పుకోను. అండ్ ఈ తగులాట వలన ఇప్పుడు యూదుల్ని ఇలా చేయొద్దు ఇలా చేయొద్దు అన్నందువలన ఏమవుతా ఉంది, అపోజిషన్ పెరగడం, యూదుల్లో నుంచి నాకు సేవ ఏదైతే జరగాలనో అది కూడా కట్ షార్ట్ అయిపోవడం ఉంటా ఉంది కనుక. సో నేను ఈ విధంగా చెప్తాను, అపోస్తలుడైన పౌలు వేసిన ప్రతి ఒక్కటి విత్తనం. ఆయన ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే స్లేవరీ విషయంలో కానీ యేసు ప్రభు వారు కానీ వీళ్ళందరూ చేసింది ఏంటంటే దే హ్యావ్ రాడికలైజ్డ్ ఫ్రమ్ ఇన్సైడ్, దే ఆర్ నాట్ రాడికల్స్ ఆన్ ద అవుట్ సైడ్. అర్థమవుతోంది కదా? అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒక విత్తనం లోపల పెడితే అది నెక్స్ట్ తరానికి ఫలిస్తుంది, ఆ నెక్స్ట్ తరానికి ఫలిస్తుంది. అంటే ఈ తరంలో ఇదంతా పోవాలా కానీ పోదు, కానీ నెక్స్ట్ తరానికి డెఫినెట్గా దీని ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఆ నెక్స్ట్ తరానికి ఉంటుంది, ఆ నెక్స్ట్ తరానికి. ఇప్పుడు కొద్దిగా మనకు కష్టం కలిగించే మాట ఒకటి మాట్లాడతాను. ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, పోను ఫిలోమోను పత్రికలో రాస్తాడు స్లేవరీ గురించి. ఆయన స్లేవరీని క్వశ్చన్ చేయట్లేదు, గమనించండి. స్లేవరీని యాక్సెప్ట్ చేసేస్తున్నాడు ఉన్నది అని, స్లేవరీని డైరెక్ట్గా అబాలిష్ చేయండి అన్నట్ల. కానీ ఏమంటున్నాడు, ప్రభువునందు నీకు వీడు ఇప్పుడు నీ యొక్క పనివాడుగా కన్నా ఒనేసిమస్తో ఫిలోమోనుతో మాట్లాడుతూ, ఒనేసిమస్ గురించి మాట్లాడుతూ, ముందర నీకు వీడు పనికిరాని వాడిగా ఉన్నాడు, ఇప్పుడు నీకు పనికొచ్చేవాడుగా తయారయ్యాడు, ఇప్పుడు నీకు పని చేసేటువంటి దాసుడుగా గాక నీకు సహోదరుడుగా దొరికాడు ఇతను. కాబట్టి నేను ఇతన్ని ఉంచుకోకూడదు, అతను నీ మనిషి, నీ దగ్గరికి పంపిస్తున్నాను. నువ్వు దాసుడుగా ఉంచుకుంటావో సహోదరుడుగా చూసుకుంటావో, ఇంకా నెక్స్ట్ లెవెల్ ఇండైరెక్ట్గా నువ్వు అతన్ని బానిసత్వం నుంచి విడుదల చేస్తావు, నీ ఇష్టం. నేనైతే నువ్వు దీన్ని మించి చేస్తావని నేను నమ్ముతున్నాను అంటాడు డైరెక్ట్గా. అంటే ఆయన స్టాండ్ డైరెక్ట్గా స్లేవరీని అనడు, డైరెక్ట్గా ఇప్పుడు స్లేవ్స్ గురించి మాట్లాడతాడు. హౌస్ స్టాఫెల్ అంటే ఏంటి, ఎఫిషియన్స్లో కొలోషన్స్లో భార్యలు ఇలా ఉండాలా, భర్తలు ఇలా ఉండాలా, తల్లిదండ్రులు ఇలా ఉండాలా, పిల్లలు ఇలా ఉండాలా, యజమానులు ఇలా ఉండాలా, బానిసలు ఇలా ఉండాలని. ఎక్కడైనా ఆయన స్లేవరీని క్వశ్చన్ చేస్తున్నాడా? ఏమంటున్నాడు, బానిసలారా మీ యజమానులకి క్రైస్తవులు అయ్యారు కదా అని వాళ్ళు క్రైస్తవులే అని చెప్పి మీరు డోంట్ టేక్ ఇట్ లైట్, డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, టేక్ ఇట్ ఆల్ ద మోర్ సీరియస్ అండ్ సర్వ్ దెమ్ అంటున్నాడు. అని ఇండైరెక్ట్ ఏమంటున్నాడు, ఏ ఫ్రీడ్ మ్యాన్, ఏ యజమానుడు ఎవరైతే ఉన్నాడో, రిమెంబర్ దట్ యు ఆర్ ఎ స్లేవ్ ఆఫ్ క్రైస్ట్.
బానిసతో ఏమంటున్నాడు? ఓ స్లేవ్, యు ఆర్ ఎ ఫ్రీడ్ మ్యాన్ ఇన్ క్రైస్ట్. అది ఎట్లుంటుంది మనకు పౌలు మాటలు? ఈటింగ్ ద కేక్, హ్యావింగ్ ద కేక్ అండ్ ఈటింగ్ ద కేక్. కానీ ఆయన ఏం సెట్ చేస్తున్నాడు? ఓ యజమాని, మర్చిపోబాక నువ్వు ఆయన దాసుడు అని గుర్తుపెట్టుకో. కాబట్టి నువ్వు ఈ దాసులతో ఎలాగ ఉండాలో చూసుకో. ఒకటి, ఓ దాసుడా, సడన్ గా నువ్వు క్రైస్తవుడు అయిపోయావని నీ యజమాని కూడా క్రైస్తవుడు అని చెప్పి ఇంకా ఏది అంటే నీకు ఇష్టం ఉన్న మీ మీ బంధువు దగ్గర ఉద్యోగం చేస్తున్నావు అనుకో, మా మామయ్య కదా ఏమనడు, మా అత్తయ్య కదా ఏమనదు టైప్లో ఉండబాక. ఇంకా జాగ్రత్తగా ఉండు, నువ్వు ఇంకా ఎక్కువ పని చేయి. అంటే క్రీస్తులో మారు మనసు కలిగిన వాడు ఇలా ఉంటాడు అన్నట్టుగా చూపించు. కానీ ఏమంటాడు? వీలైతే బానిసత్వం నుంచి బయటికి రావడానికి డబ్బులు సంపాదించుకొని బయటికి రా అంటాడు. అవునా? అంటే ఎక్కడెక్కడ నాకు వర్షన్స్ తెలీదో, ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ యూ కమ్ అవుట్ ఆఫ్ స్లేవరీ. సో ఏం చేస్తున్నాడు? సోషల్లీ ఎస్టాబ్లిష్ నామ్, లీగల్ ఏవైతే ఉన్నాయో వాటి జోలికి పోడాయి. ఎందుకని? పోతే నీకు లోపల ఆల్రెడీ వీళ్ళతోనే తగులాడతాడా? పోలీసు వాళ్ళతో బయట లీగల్ టర్మ్స్తో తగులాడతాడా? ఆ జంజెట్ అంతా ఆయనకి ఎందుకు? ఆయన ఏంటి? ప్రభు వాడి జీవితంలో ఎంటర్ అయితే వాడు మారుతాడు. ఫిలోమోను ఒకనాడు వాడు నీ పనివాడయ్యా, నీకు పనికి మాలినవాడు. ఈ రోజు వాడు పనికొచ్చేటువంటి వాడుగా అయ్యాడు. ఒనేసిమస్ అనే పేరుకి పనికొచ్చేవాడుగా అయ్యాడు. ఈ పనికొచ్చేవాడు యాక్చువల్లీ అతన్ని నా దగ్గర ఉంచుకొని నాకు సేవ చేయడానికి వాడుకోవాలనుకుంటున్నాను, కానీ అది సబబు కాదు కదా. సో నీకు వెనక్కి పంపించేస్తాను. ఇప్పుడు వాడిని పనికొచ్చేవాడుగా చూసుకుంటున్నావు, పనివాడుగా చూసుకుంటావా, సహోదరుడిగా చూసుకుంటావా, నీ ఇష్టం. దీనికన్నా ఇంకా ఒకటి అనుకుంటున్నాను నేను, దీన్ని మించి నువ్వు చేస్తావు. అంటే ఏంటి? ఇండైరెక్ట్గా అతన్ని నువ్వు ఫ్రీడ్ మ్యాన్ చేస్తావు. చెప్పడు. అంటే ఏమన్నా చేస్తున్నాడు? క్రీస్తు లోపలికి ప్రవేశిస్తే ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఈ తరంలో కొంత, నెక్స్ట్ తరంలో కొంత, మూడో తరంలో కొంత, ఆ తర్వాత జరుగుతుంది అనేది. సో they believe in internal radicalization. When Jesus Christ enters into life, somebody's life, his life will be transformed, his values will be transformed, and according to God's law, he will do many great things. ప్రేమ చేతను కక్ష చేతను సువార్త ప్రకటించబడాలి. దట్స్ వాట్ హి సెడ్. అండ్ ఏదో ఒక విధంగా నానా విధమైన ప్రజలకి వారికి అనుకూలంగా ఉన్నట్టుగా కనిపిస్తూ బోధించు. ఎందుకంటే మనం ఆత్మల్ని సంపాదించడానికి. అది మనము హార్ష్ వ్యూ తీసుకుంటే హిపోక్రసీ, కాంప్రమైజ్ అనుకోవచ్చు. పాజిటివ్ వ్యూ తీసుకుంటే ప్రైమరీ థింగ్స్, సెకండరీ థింగ్స్. ప్రైమరీ థింగ్ లీగల్ ఇష్యూ అనుకో, దాంతో పోరాడడానికి ఇక్కడ పోరాడితే నేను అసలు రోమా ప్రభుత్వమే నన్ను అరెస్ట్ చేసి ఇదే జరగదు కదా సేవ. సో అందుకనే 13వ అధ్యాయంలో ఏమంటాడు? మీ పైన ఉన్న అధికారులకు లోబడి. రోమా 13లో వారు మీ పైన దేవుడు పెట్టిన అధికారులే. మీరు ఏదైనా తప్పు చేస్తేనే భయపడాలి, కానీ తప్పు చేయకపోతే. సో నువ్వు బానిసత్వానికి అగెన్స్ట్గా నువ్వు మాట్లాడడం ప్రారంభిస్తే నువ్వు ఉన్న గవర్నమెంట్కి, లీగల్గా ఉన్న గవర్నమెంట్కి అగెన్స్ట్ మాట్లాడినట్టే కదా. అది కదా, అదే ఆయన బ్రదర్ దీనిలో ఒక స్పిరిచువల్ లెసన్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. అంటే ఓనేసిం పట్ల పౌలు జస్ట్ అట్లా లీవ్ చేయకుండా ఆయన్ని, అంటే మన జీవితంలో కూడా ఎవరినైనా దేవునిలోకి నడిపిస్తే వాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేయాలన్నది కూడా మనకి దీనిలో అర్థం అవుతుంది. అవును, అవును. అంటే నేను కన్న కుమారుడు అంటాడు, సంకెళ్ళలో కన్న కుమారుడు. నా కుమారుడిని ఈరోజు నీ దగ్గరికి పంపిస్తున్నాను. నిజం, కరెక్ట్. సరే, ఇప్పుడు అప్లికేషన్ ఒక మాట మాట్లాడతాను. మరి ఇంత పౌలు ఇంత గొప్ప సత్యాలు మాట్లాడాడు. క్రిస్టియన్ కంట్రీ అయినా అమెరికాలో ఎన్ని రోజులు పట్టింది స్లేవరీని అబాలిష్ చేయడానికి? సో కాల్డ్ క్రిస్టియన్ కంట్రీ 16th సెంచరీలో వచ్చి వాళ్ళు ఆక్యుపై చేశారు అమెరికాని. అంటే ఆల్రెడీ ఇంగ్లీష్ పీపుల్ అక్కడ ఉన్న ప్రిజనర్స్ వాళ్ళు వీళ్ళు వచ్చి అమెరికాలో స్థిరపడ్డారు. అబ్రహాం లింకన్ సమ్వేర్ అరౌండ్ 1857, 18 ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ డేట్స్, ఆయన స్లేవరీకి అగెన్స్ట్గా నిలబడ్డాడు అబ్రహాం లింకన్. ఈ రోజుకి అక్కడ నార్త్ సౌత్ కాన్ఫ్లిక్ట్ ఏంటి? సౌత్ అంతా కూడా స్లేవరీ ఉన్న ప్రదేశాలు. మిస్సిప్పి అవన్నీ కొన్ని మూవీస్ చూశానంటే. అప్పట్లో అంటే ప్రభువు వారి సువార్త 1800 ఏళ్ళైనా కూడా కొందరిలో మార్పు తీసుకురాలి. మార్పు అంటే ఎంత కష్టమో చూడండి, మార్పులు తేవడం. అంటే ఒక మనిషి మనసు మారాలంటే
విలువలన్నింటినీ కూడా, అంటే ఆనాడు బానిసలుగా ఉంచుకున్న వాళ్ళు కూడా చాలా మంది యజమానులు మంచిగా చూసుకున్నారు. ఈవెన్ అమెరికన్ నీగ్రో స్లేవరీలో కూడా అందరూ ఇదని కాదు. కానీ బేసిక్గా ఎక్కడ ఫాలో అయ్యారు బైబిల్లో ఉన్న ప్రిన్సిపల్? పాల్ ఎక్స్పెక్ట్ చేసింది. అలాగే ఈరోజు నేను ఒక వివాదాస్పదమైన మాట మాట్లాడతాను. మనలో కూడా కొన్ని మార్పులు రావాలి కదా పెళ్ళిళ్ళలో, సంఘాల్లో. ఎక్కడొస్తున్నాయి? రావాలి కదా. సహోదరుడా, సహోదరి అని పిలుస్తున్నప్పుడు నువ్వు ఎక్కడ కలుపుకోవడము జరుగుతుంది? సిద్ధాంతపరంగా నువ్వు వేరు కావడం వేరు. వర్గాలు ఉంటాయి సంఘంలో. సిద్ధాంతపరంగా ఒకడొక సిద్ధాంతం నమ్ముతాడు, ఇంకోటి సిద్ధాంతం నమ్ముతాడు, దాని మీద కొట్టుకుంటుంటారు, అది వేరు. నీవు ఏదైతే అన్య మతాలలో నుంచి, విగ్రహారాధనలో నుంచి వచ్చిన కులాల్ని నువ్వింకా దేవుడు పెట్టిన పెద్ద విభజన, యూదుడు అన్యుడు, పెద్ద విభజన. ఆ విభజననే ఆయన తీసేశాడు. ఎఫెసీ పత్రిక 2. ఆ విభజన ఎందుకు పెట్టాడు? ఆత్మీయమైన కారణాలుగా పెట్టాడు. ఎందుకని? యూదులు ప్రత్యేక జనాంగముగా ఉండి అన్యులకి ఎగ్జాంపుల్గా ఉండి అన్యులు ఆకర్షింపబడాలని పెట్టాడు. వీటి వాళ్ళు అడ్డుబండను తీసేశాడు అంటున్నాడు. వారిద్దరిని కలిపి, ఎఫెసీ పత్రికలు వారిద్దరిని కలిపి ఆయన ఇద్దరికి సమాధానకర్త అయ్యాడు. దూరంగా ఉన్న వారిని, దగ్గర ఉన్న వారిని కలిపాడు. ఆయన సమాధానకర్త అయ్యాడు. ఆయనే మన సమాధానకర్త. ఇప్పుడు యూదుడని లేదు, అన్యుడని లేదు, నూతన పురుషుడు, మూడవ వ్యక్తిని బయటికి తీసుకొస్తున్నాడు. నో లాంగర్ ఎ జ్యూ, నో లాంగర్ ఎ జెంటైల్, బట్ ఎ క్రిస్టియన్ కదా, మూడో వ్యక్తి. మరి ఇవన్నీ అప్లికేషన్ లెవెల్లో ఎక్కడికి రావాలా? అప్లికేషన్ లెవెల్లో ఎక్కడికి రావాలా? కులము అన్నది దేవుడే, నీది ఏకైక దేవుడైన దేవుడు, మనం నమ్మేటువంటి సృష్టికర్త అయిన దేవుడు. ఆయన విభజన అనేది ఓన్లీ యూదుడు అన్యుడు అని పెట్టాడు. అది కూడా ఎందుకు? ఆత్మీయ కారణాల కొరకు పెట్టాడు. అర్థమైంది కదా. అంటే యూదులను లోకాన్నంతా రక్షించాలనుకున్నాడు. యూదుల్ని ఒక మోడల్గా పెట్టాడు. పెట్టి అన్యులకి దేవుణ్ణి నమ్ముకున్న యూదులు ఎలా ఉంటారో అని పెట్టాడు అంతే. కానీ యూదులు కాలక్రమేణా ఏం చూపించారు? అన్యులు ఎలా ఉన్నారు, వీళ్ళు అలాగే ఉన్నారు, దేవుడు కలిగిన ప్రజలు ఉండి అని చూపించారు కదా. అదే చేరా. మీరు వాళ్ళకన్నా హోప్లెస్గా ఉన్నారు. 10 తెగలతో 2 తెగలతో మాట్లాడేటప్పుడు 2 తెగలతో అంటాడు, ఆ 10 తెగలు దారుణం అనుకుంటే మీరు అదే పరిస్థితిలో ఉన్నారు. కానీ నేను ఇచ్చిన మాట అంటే ఏంటి? దెర్ ఇస్ నో డిఫరెన్స్. సో యేసు ప్రభువు పంపించాడు. ఇప్పుడు ఈరోజు నా ప్రశ్న అంటే, ఇది మనం పెరీనియల్గా ఫేస్ అవుతున్నాం కనుక పాస్టోరల్గా, ఏ కుటుంబానికి ఆ కుటుంబం ఆలోచించుకోవాలా. హౌ కెన్ వి ప్రమోట్ దిస్ సో కాల్డ్ క్యాస్ట్ సిస్టమ్ ఇన్ క్రిస్టియానిటీ when the caste system itself has entered into the society through idolatry. ఐడోలేట్రస్ ప్రాక్టీసెస్ నుంచి దేవతలు అనబడిన వాళ్ళు విభజించిన విభజనలను ఈరోజు మనము దాన్ని మన లోపలికి తీసుకొని పెట్టుకొని ఎలా మనము దాన్ని ఇంకా ముందుకు తీసుకుని సాగుతాము? So I think it is very, very important to question ourselves because we frequently see this. So ఇక్కడ ఏం మాట్లాడుతున్నాను నేను? పౌలు ఏం ఎక్స్పెక్ట్ చేశాడంటే అంటే డైరెక్ట్గా మాట్లాడకూడదు. పౌలు ఏం ఎక్స్పెక్ట్ చేశాడంటే, రే నాయనా, ఈరోజు మీరే పెళ్ళిళ్ళు చేసుకోండి, సరే మీరు మారరు, చేసుకోండి, కనీసం నెక్స్ట్ తరంలో ఉన్న ఒకరొకరిని చేసుకోండి. ఆ తర్వాత వాళ్ళ బిడ్డలు ఏమన్నా అడిగారు అనుకో, ఎవరు అంటే ఏం చెప్పాలనో తెలియక అది ఇది అని చెప్తారు. మూడో తరం పోయిందనుకోండి, వాళ్ళు ఇంకొకరితో ఏదో కలుస్తాడు. ఆ తర్వాత ఏంటి నీ క్యాస్ట్ అంటే ఏంటి అని అడిగే స్థితికి నువ్వు తేవాలా. 4వ తరానికి పోతే ఎవరైనా బిడ్డల్ని నువ్వే క్యాస్ట్ అంటే, ఫస్ట్ ఏమో మా అమ్మ క్యాస్ట్, మా నాన్న క్యాస్ట్. ఆ తర్వాత వాళ్ళు ఇంకా ఇంటర్ క్యాస్ట్ మింగిల్ అయిన తర్వాత ఏం చెప్పాలనో తెలియక ఏనాటికి ఒకనాటికి క్రిస్టియన్ అని పెట్టుకుంటారని ఆశిస్తున్నాడు. ఏనాటికి ఒకనాటికి సర్టిఫికెట్లు క్రిస్టియన్ అని పెట్టుకుంటారని ఆశిస్తున్నాడు. అవునా కాదు? ఎగ్జాక్ట్లీ జరగాలి. అంటే ఒక తరంలో పోండయా, వేసుకోండి, దాంట్లోనే ఉండండి, మీ ఇష్టం. 2వ తరం, 3వ తరం, 4వ తరం ఎప్పుడో ఒకటి క్రైస్తవుడు అని చెప్పండియా. క్రైస్తవం వేరు, మతం వేరు, కులం వేరండి. ఏంటండి మీరు మాట్లాడడం? నేను ఎదురైంది
పాస్టర్ గారు మీరేంటి పాస్టర్ గారు ఒక కులంలో నుంచి ఇంకో కులాన్ని తీసుకోమన్నారు చాలా రాడికల్గా మాట్లాడుతున్నారు వాళ్ళతోనే. మరి నేను ఇంక నేనేం మాట్లాడేది ఆ బ్లాక్ నుంచి ఇంక నేను అతను ఎవరితో ఆ బ్లాకే దాటలేకపోతే ఇంక నేను మాట్లాడేదానికి ఏమీ లేదు. దారుణం సార్ అసలు. ఈవెన్ పాస్టర్స్ కూడా ప్రిపేర్ అవుతున్నారు సార్. ఎందుకు క్యాస్టిజం మనల్ని కూడా మనమే ఎంకరేజ్ చేస్తున్నాం మన కొంతమంది. వల్ల వాళ్ళు వాళ్ళ వల్ల మనం. ఇప్పుడు మనం వాళ్ళొచ్చి మాకు దీంట్లోనే కావాలని చెప్తే నువ్వు వద్దని 2 సార్లు చెప్తావు. ఆఖరికి ఏం చేస్తావు? ఎంత ఎందుకు అదే వచ్చి చేస్తాం. మాకు వీళ్ళు అది చేసుకున్న తర్వాత కొట్టుకొని వస్తున్నారు. ఏ పోనీ కదా. ఓకే. అవును సో సార్. we have to బ్రదర్ ఒక పాస్టర్స్ గ్రూప్ ఉంది బ్రదర్, మ్యాట్రిమోని పాస్టర్స్ గ్రూప్ ఆంధ్రాలో. ఆ రెడ్డి క్రిస్టియన్, కాపు క్రిస్టియన్ అని పెడుతుంటారు. ఫొటోస్ అన్ని పెట్టి డీటెయిల్స్ దగ్గర రెడ్డి క్రిస్టియన్, కాపు క్రిస్టియన్ అట్లా కులం పెట్టి క్రిస్టియన్ అంటున్నారు. మ్యాచ్ చూడమంటారు, మళ్ళా సేమ్ క్యాస్ట్ క్రిస్టియన్ గా చేంజ్ అవ్వాలి. క్యాస్ట్, డౌరీ అన్ని నేను చూస్తున్నారమ్మా. అంటే ఒక స్టెప్ పోయి బాధాకరంగా మాట్లాడుతున్నాను. దయచేసి మంచి ఇప్పుడు అగ్రకులాలు అనబడే వాళ్ళు ఇంకా దాంట్లో ఉంటూ ఉన్నప్పుడు మనము బడుగు వర్గాలు అని చెప్పబడుతున్న మనమే ఒకరితో ఒకరం కలవనప్పుడు నిజంగా నువ్వు కులాలను నమ్ముతూ ఉన్నప్పుడు వాళ్ళకేం బోధిస్తావు? ఇంకా నువ్వు సోకాల్డ్ కింద కులము కులము అనే మాట వస్తే అదే కదా మాట కదా. అంటే నేను అంటున్న మాట కాదు. నువ్వు దాంట్లోనే నీలో వికాసం లేనప్పుడు ఆల్రెడీ అగ్రకులము అని భావిస్తున్నవాడు వాడెక్కడ మారుతాడు? నువ్వే ఇద్దరు అణగదొక్కబడుతున్న వారిలోనే ఒక అణగదొక్కబడ్డే వారికి కమ్యూనిటీ ఇంకొక అణగదొక్కబడే వారిని కమ్యూనిటీతో బంధుత్వం పెట్టుకోలేనప్పుడు సోకాల్డ్ కులాలు అనేవి సమాజంలోకి ఇంకిపోయిన సమయంలో వాళ్ళకు నువ్వేం బోధిస్తావు కదా. ఎస్ సార్. వాళ్ళు చేస్తున్న తప్పు. నేను అనడం ఏంటంటే వాట్ సార్ట్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఆర్ రీసెట్టింగ్? యా. They are setting a wrong example, we are setting a wrong example, each one are defending themselves. అంటే ఏంటి? కమ్యూనిటీ బేస్డ్, కాస్ట్ బేస్డ్ ఇలాగనే చర్చిలు గిర్చిలు అన్నీ అయిపోతా ఉంటే చర్చెస్ కూడా సార్ చౌదరి బేసెస్, కమ్మ బేసెస్ చర్చెస్ ఉన్నాయి. ఇంకా ఏమి క్రైస్తవత్వం? ఎందుకు మనం ఇప్పుడు పత్రికను మాట్లాడుకున్నప్పుడు పత్రిక మనలో ఏదైనా కలగజేయాలి కదా. ఊరికే మాట్లాడుకొని జ్ఞానం పెంచుకుంటే బుర్ర పెరుగుతుంది. నాలెడ్జ్ పఫ్స్ అప్ బట్ లవ్ బిల్డ్స్ అప్. నాలెడ్జ్ పఫ్స్ అప్ బట్ లవ్ బిల్డ్స్ అప్. వేర్ ఈస్ దిస్ లవ్? ఏం ఆనందరాజు గారు కామ్గా ఉన్నారు? బాధ పెట్టానా? థ్యాంక్ యూ సార్. మంచి విషయాలు చెప్పారు ఈరోజు. థ్యాంక్ ఓకే సరే, 12వ అధ్యాయంలోకి వద్దాము. రోమా పత్రిక 12వ అధ్యాయము చూడండి. ఇందాక మనం మాట్లాడుకున్నాం ఎక్స్పోజిషన్ బట్టి ఎగ్జార్టేషన్. కాబట్టి ఏం ఎగ్జార్ట్ చేస్తున్నాడు చూడండి చక్కటి. దేర్ఫోర్ 12వ అధ్యాయం, దేర్ఫోర్ ఐ అర్జ్ యు బ్రదర్స్, అంటే 8 అధ్యాయాల్లో ఏమేమైతే మాట్లాడానో 9 నుంచి 11లో ఇజ్రాయేలీ జనాంగం గురించి ఏదైతే మాట్లాడానో, ఇంత గొప్ప దేవుడు, ఇంత గొప్ప రక్షణ. దేర్ఫోర్ ఐ అర్జ్ యు బ్రదర్స్ in view of God's mercy to offer your bodies as living sacrifices, holy and pleasing to God. This is your spiritual act of worship. ఇంత గొప్ప రక్షకుడిని తెలుసుకున్న నువ్వు రోమ పత్రికని థియలాజికల్ దీంతో నింపుకోవడం కాదు, ప్రాక్టికల్ లెవెల్లో నీ జీవితంలోకి అది వచ్చి నీలో మెటామార్ఫసిస్ అనే వర్డ్ వాడతాడు. మెటామార్ఫియో, నీలో మెటామార్ఫసిస్ కలగాల. ఎలాగనైతే అసహ్యమైన గొంగళి పురుగులో నుంచి సీతాకొక చిలక వస్తుందో అలాగన నీలో నుంచి నూతనమైన వ్యక్తి రావాలా, నూతనమైన జీవన విధానం రావాలా, మానసిక విధానం నూతనపరచబడాలా. ఎలాగనుండాలా? లివింగ్ సాక్రిఫైసెస్. నువ్వు నమ్మి హలాల్ కట్. ఒక జంతువుని చంపితే ఒక క్షణంలో చచ్చిపోతుంది, బాధ క్షణం కలుగుతుంది కదా. నువ్వే విధమైన బలిగా ఉండాలా? రోజు ఆయన కొరకు చచ్చిపోయేటువంటి వాడిగా. అంటే రోజు నువ్వు ఒకసారి ఏం మా అయితే ఏమో చచ్చిపోతాను కాదు, రోజు చచ్చిపోతున్నా అయినా నేను దేవుని కొరకు జీవిస్తాను. సో లివింగ్ సాక్రిఫైసెస్. మామూలు సాక్రిఫైస్ ఏంటి? 1 నిమిషం అది బాధపడుతుంది, 2 నిమిషాలు గిలగిల్లాడుతుంది, చచ్చిపోతుంది. నీవు జీవితకాలం అంతా బాధపడుతూ, జీవితకాలం అంతా గిలగిల్లాడుతూ, జీవితకాలం అంతా మారిన మానవ దీనితో నువ్వు జీవించాలి. సో ఎగ్జార్టేషన్. ఓకే, సో ఇంకా కొన్ని గిఫ్ట్స్ గురించి చెప్తాడు. ఇది లోపలికి వెళ్ళేదొద్దు. 13వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడండి? 12వ అధ్యాయంలో ఇలా ఎగ్జార్టేషన్ చేస్తున్నాడు. అండ్ అన్నీ కూడా గమనించినట్లయితే ఎలా ఉండాలి నువ్వు?
లవ్, రివెంజ్ని ఎట్లా తీసుకోవాలా, రివెంజ్ తీసుకోకూడదు, ఎట్లా రిజాయిస్ చేయాలి, ఇవన్నీ చెప్తాడు. 13th చాప్టర్లో క్రిస్టియన్స్ ఒబీడియన్స్ టు ద గవర్నమెంట్. అయ్యా, నీ పైన పెట్టబడిన అధికారులకు నువ్వు లోబడి ఉండుము. వారిని ఊరికనే పెట్టలేదు, పై అధికారులుగా చెడ్డ చేసేవారిని శిక్షించడానికి ఉన్నారు కానీ మంచి చేసేవారికి కాదు కనుక మీరు బీ ఇన్ ద లీగల్ సిస్టమ్. ఎప్పుడు నీకు వాళ్ళకి తగు వస్తుంది? కాలక్రమేణా వచ్చింది. ఎప్పుడు? వారు కైజరు దేవుడు అని కొలువు, కైజరు ప్రభువు అని చెప్పు అన్నప్పుడు నీకు తగు వస్తుంది. అంటే అప్పుడు నువ్వు గవర్నమెంట్తో నీకు టక్కర్ ఉంది కదా. అది లేటర్ ఆన్ జరుగుతుంది. కానీ రోమాపత్రిక రాసే టైంకి ఈ టైప్ ఆఫ్ ఇది అంటే ఇంత ఇంటెన్సిటీతో లేదు. కాబట్టి ఈరోజు చాలామంది అడుగుతారు, భార్య భర్తకు సంపూర్ణంగా లోబడి ఉండాలి. ఎంతవరకు లోబడి ఉండాలి? దేవుని విషయాలకు వచ్చేంతవరకే. దేవునిని కాదని ప్రభువు నమ్ముకుని ఒక భార్య, ప్రభువు నమ్ముకొని ఒక భర్త ఉన్నాడు అనుకోండి, అన్నిటికందు నువ్వు లోబడు. ఆయన వీలున్నంత వరకు ఆయనకి ఫ్రిక్షన్ కలిగించేది చేయదు. కానీ దేవుని విషయాలకు వచ్చేటప్పటికి ఫస్ట్ ప్రయారిటీ దేవుడు భర్త అని చూసుకునేట్టుగా నీ జ్ఞానం యుక్తి ఉపయోగించుకొని దేవుని వైపున మొగ్గాల, దేవుని వైపున మొగ్గాలి. దేవుణ్ణి కాదు అనేటువంటి పరిస్థితి ఆ బ్యాటిల్ వచ్చేంత వరకు కూడా నీవు ఆ సమయం వచ్చినప్పుడు ఆ విధంగా దేవుడు ఆ సమయానికి నీ జ్ఞానం ఇస్తాడు, ఎవరెవరు ఏ విధంగా నడుచుకోవాలి. కాబట్టి గవర్నమెంట్కి ఒక్క డెట్ ఏదన్నా ఉంది, ఏదైనా అప్పు ఉన్నాము అంటే మనం ఒక్క అప్పే మిగిలి ఉన్నది, ప్రేమ అనేటువంటి అప్పు మాత్రమే మనం మిగిలి ఉన్నాము. మిగతా అన్ని అప్పుల్ని దేవుడు. కాబట్టి లా ఆఫ్ లవ్ అంటాడు. ధర్మశాస్త్రము ఐఎమ్ నాట్ అండర్ ద లా బట్ ఐఎమ్ అండర్ ద లా ఆఫ్ క్రైస్ట్ అంటాడు. అండర్ ద లా ఆఫ్ క్రైస్ట్. ఏంటి క్రైస్ట్ లా? లవ్, సాక్రిఫైస్. నీదే అన్నిటికన్నా ఇదేంటన్నాడు? పాత నిబంధన చెప్పేది కూడా ఏంటన్నాడు? నీ దేవుడైన యెహోవాను మాత్రమే నీ మనస వాచ ఆరాధించు. రెండవది, నిన్ను వలె నీ సహోదరుని ప్రేమించు. అంతే కదా, సేమే ఇక్కడ కూడా. కాబట్టి లవ్ తప్పితే ఇంకేది కూడా అవుట్ స్టాండింగ్ డెట్గా నీకు ఉండడానికి లేదు. చీకటి కార్యాల గురించి మాట్లాడతాడు 13వ అధ్యాయంలో. ఎలాగునా దేవుని లేని వారు చీకటి కార్యాల్లో ఉంటారు, నీవు దేవుణ్ణి నమ్ముకున్న వాడిగా చీకటి కార్యాల్లో ఉండకూడదు. 14వ అధ్యాయం. దీని కొరకే మనం ఇందాకంతా మాట్లాడుకున్నాం కదా. 14వ అధ్యాయం. ఇక్కడ ఏం జరుగుతున్నది? డిబేట్. ఎవరైతే అన్యులు ఇంటికి వెళ్ళినప్పుడు కానీ అన్యులు పెడుతూ ఉన్నది కానీ తినకుండా మేము తినముగాక తినము అని అంటున్నారో వారిని వీకర్ క్రిస్టియన్స్ అంటున్నారు. వీకర్ క్రిస్టియన్స్, స్ట్రాంగర్ క్రిస్టియన్స్. ఎవరు వీకర్ క్రిస్టియన్స్ అంటున్నాడంటే వారికి ఉన్న క్వామ్స్ని బట్టి. క్వామ్స్ అనే వర్డ్ తెలుసు కదా, క్వామ్ తెలుసా? క్వామ్స్ అనే వర్డ్ తెలిస్తే చేయొద్దండి. వెరీ గుడ్ అమ్మా. క్వామ్ అంటే గిలి. వాళ్ళకున్న గిలిని బట్టి వాళ్ళు కొన్ని పదార్థాలు తినరు. ఎందుకు తినరు? అమ్మో, అదే దేవత దగ్గర పెట్టారు, అమ్మో దాన్ని హలాల్ కట్ చేశారో లేదో. సో ఈ వీకర్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మాంసం జోలికి పోవడానికి ఇష్టపడట్లేదు. డిబేట్ ఏంటంటే వెజిటబుల్స్, ఫ్రూట్స్ అనుకో ఓన్లీ ఒకటే ప్రాబ్లం, దేవుని ముందర పెట్టారా లేదా, ప్రసాదంగా పెట్టారా లేదా. ఈ మాంసము నాన్ వెజ్తోనే ప్రాబ్లం ఏమొస్తుంది? ఈ రక్తము వాళ్ళు తీశారా లేదా. తర్వాత ఈ మార్కెట్లో కొన్నది అక్కడ ఐడల్ ముందర పెట్టారా ఏదో ఒక దేవాలయంలో. అండ్ మెయిన్గా ఈ నాన్ వెజ్ని ప్రిపేర్ చేసే విధానము, యూదులు ప్రిపేర్ చేసే విధానము, అన్యులు ప్రిపేర్ చేసే విధానము వేరు. సో ఈ క్వామ్స్ అనేవి ఉన్న వాళ్ళని వీకర్ క్రిస్టియన్స్ అంటారు. అంటే ఏంటి? వీకర్ క్రిస్టియన్స్ అని వాళ్ళని తగ్గించట్లేదు. ఈయన తనను తాను స్ట్రాంగర్ క్రిస్టియన్గా, అంటే స్ట్రాంగర్ క్రిస్టియన్స్తో మాట్లాడుతున్నాడు. ఎవరు? ఏదైనా తినొచ్చబ్బా, ఎలా పెట్టినా తినొచ్చు, ప్రార్థన చేసుకొని తింటే సరిపోతుంది, అంత ఇది లేదు అనేటువంటి వారి సైడ్ తీసుకుంటూ
తీసుకుంటూ స్ట్రాంగర్ క్రిస్టియన్స్కి నేర్పిస్తున్నాడు. అరే నాయన, నిజమే, నాకు సంబంధించినంత వరకు ఏదైనా పర్లా, కానీ నా పక్కన వాడికి గిల్లుంది. నేను అతను కలిసి భోజనానికి కూర్చుంటున్నాను, నా పక్కన వాడికి గిల్లున్నది. కాబట్టి నేను నా స్ట్రాంగర్ క్రిస్టియన్లా ఏంగా తిను, నేను తింటున్నా కదా అనాలనా? అవునా, నీకు కష్టం కలుగుతా ఉందా? ఓకే, నేను కూడా తిన్ను అనాలి. అర్థమవుతుంది? సింపుల్. నా ఉద్దేశం అయితేనయ్యా ఏదైనా తినచ్చు, కానీ తినేటప్పుడు నా పక్కన వాడు సంశయిస్తూ ఉన్నాడు అది తినడానికి. నేను ఇంకా తిను, నేను తినడం లేదా అని స్టాండ్ తీసుకోవాలనా? లేకపోతే అరే ఎందుకు తినట్లేదు, ఓహో సర్లే బా నేను కూడా తిన్ను అంటావా? ఇంతే డిస్కషన్. సో వీకర్ బ్రదర్స్, స్ట్రాంగర్ బ్రదర్స్. ఈయన స్ట్రాంగర్ బ్రదర్స్తో ఐడెంటిఫై చేసుకుంటూనే నువ్వు వీకర్ బ్రదర్ని ఎలా ఎంకరేజ్ చేయాలి అంటే, నాట్ టు ఫోర్సిబుల్లీ బ్రింగ్ టు యువర్ వ్యూ, బట్ రాదర్ యూ సబ్మిటింగ్ టు హిస్ వ్యూ. అందుకని ఆహారం ఎందులో ఏమీ లేదు తెలియదు. అసలు చదువుదామా, ఎందుకంటే అదే మెయిన్. ఇది 14th చాప్టర్ చెప్తాను. యాక్సెప్ట్ హిమ్ హూస్ కొరింథీ పత్రిక వెళ్ళినప్పుడు విగ్రహాల ముందర పెట్టినవి తినొచ్చా తినకూడదా అప్పుడు డిస్కస్ చేద్దాము. యాక్సెప్ట్ హిమ్ ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నదంటే, విగ్రహం ముందర పెట్టిందా ఇదా కాదు, ఎలా చేశారు, ఎక్కడ పెట్టారు అని గిలి. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ జరుగుతున్నది ఏంటి, విగ్రహాల దగ్గర ప్రశ్న కాదు. వీళ్ళు ఈ నాన్ వెజ్లు ఈ బాధలన్నీ ఉన్నాయి కనుక ఇదంతా వద్దు, మనము పళ్ళు ఫలాలు వెజిటబుల్స్ తిన్నాం అనుకునే బ్యాచ్ ఇక్కడ. యాక్సెప్ట్ హిమ్ హూస్ ఫెయిత్ ఈజ్ వీక్ వితౌట్ పాసింగ్ జడ్జ్మెంట్ ఆన్ డిస్ప్యూటబుల్ మ్యాటర్స్. ఇవన్నీ డిస్ప్యూటబుల్ మ్యాటర్స్ అంటున్నాడు. ఓకే, అర్థమైంది కదా. ఈ డిస్ప్యూటబుల్ ఇన్ డిబేటబుల్ వంటి దాంట్లో పోతే ఏమవుతుంది, ఆర్గ్యుమెంట్ గెలుస్తావు, ఫ్రెండ్ని కోల్పోతావు. డిస్ప్యూట్లో జరిగేది ఏంటి, డిబేట్లో జరిగేది ఏంటి, ఒకడు గెలుస్తాడు ఒకడు ఓడిపోతాడు. One man's faith allows him to eat everything. One man's faith allows him to eat everything. ఏమా ఝాన్సీ గారు వింటున్నారు తల్లి? డిస్టర్బెన్స్ నాకు అర్థమైంది రండి, ఏం పర్లేదు. వన్ మ్యాన్స్ సారీ బ్రదర్, బాబు వెళ్ళిపోతుంది. నో చెప్తాను. అంటే నేను దీని గురించి నేర్చుకోవాలనే ఉద్దేశంతో మీ అటెన్షన్ డ్రా చేస్తున్నాను. వన్ మ్యాన్స్ ఫెయిత్ అలౌస్ హిమ్ టు ఈట్ ఎవ్రీథింగ్, బట్ అనదర్ మ్యాన్ హూస్ ఫెయిత్ ఈజ్ వీక్. అంటే ఏంటి, ఈట్ ఎవ్రీథింగ్ కూడా స్ట్రాంగ్ ఫెయిత్ ఆయన ఉద్దేశంలో. ఫెయిత్ ఈజ్ వీక్, ఈట్స్ ఓన్లీ వెజిటబుల్స్. ఎందుకు వెజిటబుల్స్ తింటున్నాడు? ఈ జంజెట్ అంతా మనకొద్దు, మాంసం జోలికిపోతే ఇన్ని కతంగాలు ఉన్నాయి, అసలు తినకుండా ఉంటే పోతుంది కదా. ద మ్యాన్ హూ ఈట్స్ ఎవ్రీథింగ్ మస్ట్ నాట్ లుక్ డౌన్ ఆన్ హిమ్ హూ డస్ నాట్. అన్నీ తినేటువంటి స్ట్రాంగ్ క్రిస్టియన్ ఈ వీకర్ క్రిస్టియన్ని చిన్న చూపు చూడకూడదు, గేలి చేయకూడదు, తక్కువ చూడకూడదు. అండ్ ద మ్యాన్ హూ డస్ నాట్ ఈట్ ఎవ్రీథింగ్ మస్ట్ నాట్ కండెమ్ ద మ్యాన్ హూ డస్. ఇతనేమో అతన్ని చిన్న చూపు చూడకూడదు, అతనేమో నువ్వు చూడు అన్నీ తింటున్నావు, ఏం క్రైస్తవుడు అయ్యా నువ్వేంటి అక్కడ అని నువ్వు. ఫార్ ఎందుకు, గాడ్ హ్యాస్ యాక్సెప్టెడ్ హిమ్. ఇద్దరిని కూడా దేవుడు యాక్సెప్ట్ చేసి ఉన్నాడు. కాబట్టి ఈ డిబేట్ వలన దేవుడు చిందించిన రక్తానికి ప్రాబ్లము రాకూడదు. హూ ఆర్ యూ టు జడ్జ్ సమ్మన్ ఎల్సెస్ సర్వెంట్? యేసు ప్రభు యొక్క, అతను యేసు ప్రభు యొక్క శిష్యుడే, నువ్వు యేసు ప్రభు యొక్క శిష్యుడే. కాబట్టి నువ్వు ఒకరినొకరు నువ్వు ఎట్లా తీర్పు తీరుస్తావు? టు హిస్ ఓన్ మాస్టర్ హీ స్టాండ్స్ ఆర్ ఫాల్స్, అండ్ హీ విల్ స్టాండ్. నిలబడతాడు. ఎందుకు? ఫర్ ద లార్డ్ ఈజ్ ఏబుల్ టు మేక్ హిమ్ స్టాండ్. ఏ స్టాండ్ అన్న ఉంది అతనికి, అతను దేవుడు బిడ్డ, దేవుడు చూసుకుంటాడు, అతని కీర్తి దేవుడికి. వన్ మ్యాన్ కన్సిడర్స్ వన్ డే మోర్ సేక్రెడ్ దెన్ అదర్. ఇంకోటి ఏమన్నది, సేక్రెడ్ డేస్ పాటించడం కదా. సేక్రెడ్ డేస్ పాటించడం, వాళ్ళు ఏంటి, ఆ యూదుల నుంచి వచ్చిన వాళ్ళు ఆ పౌర్ణమి అనే దాన్ని పాటించడం, కానీ ఏదో సబ్బాతులు సమ్. అనదర్ మ్యాన్ కన్సిడర్స్ ఎవ్రీడే అలైక్. ఈ రోజుకి ప్రాబ్లం ఉంది కదా, ఒకరోజు మంచి ఒకరోజు చెడ్డ. ఈచ్ వన్ షుడ్ బి ఫుల్లీ కన్విన్స్డ్ ఇన్ హిస్ ఓన్ మైండ్. వాళ్ళ హృదయాల్లో మనసుల్లో వాళ్ళ కన్విక్షన్ వాళ్ళకు ఉండాలి. హీ హూ రిగార్డ్స్ వన్ డే as స్పెషల్ డస్ సో టు ద లార్డ్. అది దేవుని కొరకు చేస్తున్నాడు.
కానీ ఇక్కడ చిన్న ఇది ఈ మాటలు ఇట్లా ఈ వైపునికి వెళ్తూ ఉన్నప్పుడు ఈరోజు నేను రావుకాలం నమ్మొచ్చా, ఈరోజు నేను మంగళవారం నమ్మొచ్చా, మంగళవారం చేయకూడదు, శుక్రవారం డబ్బులు ఏవో ఉంటాయి కదా చేయొచ్చా, పలానా రాసులు చూడు, ఎందుకు తప్పు అంటున్నాం ఇవన్నీ? ఎక్కడి నుంచి వచ్చినాయి? దేవుడు అన్ని గ్రహాలని ఆయన సృష్టించాడు. గ్రహాలు అంటూ ఉంటే ఆ గ్రహాలను సృష్టించిన సూర్యుడిని చంద్రుడిని ఆయన పెద్ద పెద్ద లైటు చిన్న లైటు అని ఆయన అంటుంటే, చిన్న వెలుగు పెద్ద వెలుగు అంటుంటే, గ్రహాలను సృష్టించిన వాడు గ్రహాలను కంట్రోల్ చేస్తూ ఉండగా నువ్వు ఆ గ్రహాచారాన్ని ఎట్టబట్టించుకుంటావు? దేవుడిని నమ్ముకున్నవాడవి. సో ఇక్కడేం జరుగుతూ ఉన్నది? యూదులలో నుంచి వాళ్ళకి పౌర్ణమని, వాళ్ళకి సబ్బాత్ అని కొన్ని వచ్చినాయి. అర్థమవుతుంది కదా? అది అండర్స్టాండింగ్. ఇవన్నీ వెనకేసుకొస్తున్నాడు కదా అని చెప్పి మనం ఈరోజు రావుకాలాన్ని వెనకేసుకురావడానికి లేదు. ఇవన్నీ వెనకేసుకొస్తున్నాడు కదా అని చెప్పి మంగళవారం ఏ పని చేయకూడదు, రెండోసారి చేస్తాము. శుక్రవారం డబ్బులు ఇంట్లోకి రాకూడదా, బయటలోకి పోకూడదా, ఏదో ఉంటుంది కదా. ఇవన్నీ ఎందుకని? ఇవన్నీ లక్ష్మీదేవతకి అవి. శుక్రవారం లక్ష్మీదేవత గురించి మాట్లాడుతున్నాం, మంగళవారము ఏదో గ్రహం గురించి రకరకాలు, నీ మూఢనమ్మకం. కాబట్టి ఇవన్నీ మాట్లాడుతూ పౌలు ఈ మాటలన్నీ చెప్పాడు కాబట్టి నేను వీకర్ క్రిస్టియన్ అయినా నేను దీంట్లోనే ఉంటానంటే, నువ్వు వీకర్ క్రిస్టియన్ కాదురా బాబు, నువ్వు స్ట్రాంగర్ ఐడలేటర్ అని చెప్పాలి. నువ్వు వీకర్ క్రిస్టియన్ కాదు, యు ఆర్ స్ట్రాంగ్ ఐడలేటర్. One man considers one day more sacred than another man considers every day alike. Each one should be fully convinced in his own mind. He who regards one day as special does so to the Lord. He who eats meat eats to the Lord, for he gives thanks to God. And he who abstains does so to the Lord. అంటే తినేవాడు దేవుని నామముని తింటున్నాడు, తిననివాడు దేవునికి ప్రార్థన. And gives thanks, for none of us lives to himself alone. No man is an island. Okay? And none of us dies to himself alone. ఎవరికి వాళ్ళము నేను నా పాటికి నేను ఉంటాను, నా రాజ్యం అంటే అది సొసైటీ కాదు, అది క్రిస్టియన్ కమ్యూనిటీ కాదు. అండ్ నన్ ఆఫ్ us die. If we live to the Lord. And if we die to the Lord. So whether we live or die, we belong to the Lord. For this very reason Christ died and returned to life, so that he might be the Lord of them both, dead and alive. You then, why do you judge your brother? Or why do you look down on your brother? For we will stand before God's judgment seat. It is written, as surely as I live, says the Lord, he will redeem. So then, each of us will give an account of himself to God. Therefore, 13th verse నుంచి మన సబ్జెక్ట్ చూద్దాం. Therefore, let us stop passing judgment on one another. Instead, make up your mind not to put any stumbling block or obstacle in your brother's way. As one who is in the Lord Jesus, I am fully convinced. చూడండి, అపోస్తలుడైన పౌలు స్టాండ్ అండర్లైన్ చేసుకోండి. 14th verse. As one who is in Lord Jesus, I am fully convinced that no food is unclean in itself. తిమోతి పత్రికలో అంటాడు, ఏదైనా నేను ప్రార్థన చేసుకుని అంటే అది ఎట్ట చేశారో నాకు తెలియదు, నేను పోయి వంటింట్లోకి చూడలేను, నేను ప్రార్థన చేసుకుంటాను, పరిశుద్ధపరచుకుంటాను, తింటాను. బట్ ఇఫ్ ఎనీవన్ రిగార్డ్స్ సంథింగ్ యాజ్ అన్క్లీన్, దెన్ ఫర్ హిమ్ ఇట్ ఈస్ అన్క్లీన్. వాడు అపరిశుద్ధం అనుకున్నట్టు అది వాడికి అపరిశుద్ధం, నువ్వు వాడి మనసును మార్చలేవు. If your brother is distressed because of what you eat, you are no longer acting in love. వాడి పక్కన కూర్చొని వాడికి ఏదైతే అభ్యంతరం కలిగిస్తూ ఉన్నదో దాన్ని నువ్వు తిన్న ఎడల నీ ప్రిన్సిపల్ రైటే, స్ట్రాంగ్ క్రిస్టియన్గా నువ్వే రైటు. కానీ ఇక్కడ దేంట్లో తప్పు వస్తున్నావు? లా ఆఫ్ లవ్ అనే దాంట్లో లోపిస్తున్నావు. లా ఆఫ్ క్రైస్ట్ లవ్ కదా, దాంట్లో లోపిస్తున్నావు. నువ్వేం మాట్లాడుతున్నావు? లా ఆఫ్ ఫ్రీడమ్ గురించి మాట్లాడుతున్నావు. బట్ లా ఆఫ్ ఫ్రీడమ్ దేని కిందకు ఉండాలా? లా ఆఫ్ లవ్ కిందకు ఉండాలి, అంతే కదా. కొరింథీ పత్రికలు ఏమంటాడు? I am free to do anything. I am free to do anything, but everything is not beneficial to me. కదా, నేను ఏది చేయుట కన్నా నాకు స్వాతంత్రం ఉన్నది, కానీ అన్నీ నాకు మంచిది అంటే ఏంటి? ఐ హ్యావ్ ఫ్రీడమ్, బట్ సొసైటల్ నార్మ్స్ ప్రకారంగా నేను ఫ్రీడమ్ కన్నా ముఖ్యము సొసైటీలో భాగంగా ఉండడం కదా. అండ్ లవ్, క్రిస్టియన్ కమ్యూనిటీలో ఫ్రీడమ్ ఉన్నది కదా, నా ఇష్టం వచ్చింది చేసినప్పుడు నేనేం చేస్తున్నాను? నాలాగా ఇంకొకటి చేయడానికి ప్రోత్సహిస్తున్నప్పుడు నేను నిలబడతానేమో నా విశ్వాసంలో, వాడు పడిపోయే ప్రమాదము. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ బెనిఫిషియల్. కొరింథీ పత్రికలో చూద్దాం. ఇఫ్ యువర్ ఇదే మాటలు అక్కడ కూడా ఫుడ్ లాస్ గురించి మాట్లాడినప్పుడే మాట్లాడతాడు. ఇఫ్ యువర్ బ్రదర్ ఈస్ డిస్ట్రెస్ బికాస్ ఆఫ్ వాట్ యు ఈట్, యు ఆర్ నో లాంగర్ యాక్టింగ్ ఇన్ లవ్. డు నాట్ బై యువర్ ఈటింగ్ డెస్ట్రాయ్ యువర్ బ్రదర్ ఫర్ హూమ్ క్రైస్ట్ డైడ్. నీ తిండి వలన, తినేదాని వలన ఏ దిన్నా నడిచిపోద్దయ్యా. కడుపుకి తినడం, తిండి కడుపు కొరకు, కడుపు తిండి కొరకు, రెండింటిని ఒకనాడు నాశనం చేయాలి.
కానీ దీని కొరకు పక్కన నా సహోదరుని నాశనం చేయొద్దు. డు నాట్ అలౌ వాట్ యు కన్సిడర్ గుడ్ టు బి స్పోకన్ ఆఫ్ యాజ్ ఈవిల్. నువ్వేదైతే న్యాయంగా నిలబడ్డాను, మంచిగా నిలబడ్డాను, దాన్ని ఎందుకు ఇంకొకటి దుష్టత్వంతో మాట్లాడాలి? ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్, but of righteousness, peace, and joy in the Holy Spirit. Because anyone who serves in Christ this way is pleasing to God and approved by men. Let us therefore make every effort to do what leads to peace and to mutual edification. Do not destroy the work of God for the sake of food. ఆహారం కొరకు దేవుని మెయిన్ పరిచర్యను ఇది ప్రైమరీ చేసి దేవుని పరిచర్యను సెకండరీ చేయొద్దు. ఆల్ ఫుడ్ ఈస్ క్లీన్, బట్ ఇట్ ఈస్ రాంగ్ ఫర్ అ మ్యాన్ టు ఈట్ ఎనీథింగ్ that causes someone else to stumble. నాకు కాదు, అర్థమైంది కదా. ఇక్కడ నేను ప్రసాదాల గురించి మాట్లాడడం లేదండి. కొరింథీ పత్రికప్పుడు ప్రసాదాలు నా వరకు నాకు ఓకే, కానీ నా పక్కన వాడికి అది హాని కలిగిస్తా ఉందంటే కావాలంటే నేను సాక్రిఫైస్ చేసుకుంటాను. ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ ఐడలేట్రస్ ఫుడ్స్. ఏదైనా ఐడలేట్రస్ ఫుడ్ ఉంది అని ఎవడైనా అనుమానం వ్యక్తపరిచాడు అనుకో, నేను తిన్ను. ఎందుకని? అది ఐడలేట్రస్ ఫుడ్డా కాదా నేను గిల్లి లేకుండా నేను తింటున్నాను, కానీ నా పక్కనోడు అన్నాడు, కానీ నేను తినను. ఎందుకు? నాకు భయమై కాదు, పక్కనోడు భయాన్ని సీరియస్గా తీసుకొని, పక్కనోడు గిల్ని సీరియస్గా తీసుకొని నేను అతనికి లోబడతాను. బట్ ఇట్ ఈస్ రాంగ్ ఫర్ ఎ మ్యాన్ టు ఈట్ ఎనీథింగ్ దట్ కాజెస్ సమ్వన్ ఎల్స్ టు సిన్. ఇట్ ఈస్ బెటర్ నాట్ టు ఈట్ మీట్ ఆర్ డ్రింక్ వైన్. అంటే నా పక్కనోడు కనుక నేను మీట్ తింటూ ఉంటే, ఆ మీట్లో అది ఉందేమో ఇది ఉందేమో అంటుంటే నేను కాబట్టి నేను ఆర్ డ్రింక్ వైన్, పక్కన వాడమ్మా మనం తాగకూడదు కదా అని అంటే ఓకే. ఆర్ డూ ఎనీథింగ్, ఏదైనా కూడా ఎల్స్, ఆర్ డూ ఎనీథింగ్ ఎల్స్ దట్ విల్ కాజ్ యువర్ బ్రదర్ టు ఫాల్. సో వాట్ ఎవర్ యూ బిలీవ్ అబౌట్ దీస్ థింగ్స్ కీప్ బిట్వీన్ యువర్ సెల్ఫ్ అండ్ గాడ్. ఇందాక నవీన్ గారు మీరు అడిగారు కదా, అవన్నీ ఏంటంటే నేను నమ్మేవన్నీ కూడా నాకు దేవునికి మధ్య సంబంధించింది, కానీ సహోదరుని గెలుచుకునేటువంటి క్రమంలో నేను చాలా కాంప్రమైజెస్ చేస్తాను. ఇది కూడా కాంప్రమైజ్. అక్కడ కూడా సువార్త విషయంలో సర్కంసిషన్ ఆఫ్ కాంప్రమైజ్. ఎందుకని? నేను నమ్మింది నాకు దేవునికి సంబంధించింది, కానీ అతను నమ్మింది దేవునికి నమ్మినది ఎందుకు అడ్డం రావాలా? వెన్ ఇట్ ఈస్ నాట్ ఐడలేట్రస్ అండ్ వెన్ ఇట్ ఈస్ నాట్ జూయిష్ కస్టమ్ కాకుండా, అతను అన్యుడు అనుకోండి, జూయిష్ కస్టమ్ కిందకి దేనప్పుడు నేను ఎందుకు అతనికి ఇబ్బంది పెట్టాలా? అది. సో వాట్ ఎవర్ యూ బిలీవ్ అబౌట్ దీస్ థింగ్స్ కీప్ బిట్వీన్ యువర్ సెల్ఫ్ అండ్ గాడ్. Blessed is the man who does not condemn himself by what he approves. నాకు ఈ వాక్యం చాలా ఇష్టం. తెలుగులో సరిగ్గా రాదు ఈ ట్రాన్స్లేషన్. తెలుగులో ఇంత ఎఫెక్ట్ రాదు. ఏమంటున్నాడు? Blessed is the man who does not condemn himself by what he approves. నేను అది నచ్చుతున్నాను యాక్చువల్లీ దాని ద్వారా నేను కండెమ్ కాబడతాను. ఓకే. బట్ ద మ్యాన్ హూ హ్యాస్ డౌట్స్, మళ్ళీ అంటున్నాడు క్వామ్స్ అన్నాను కదా ఇందాక, గిలి. బట్ ద మ్యాన్ హూ హ్యాస్ డౌట్స్ ఈస్ కండెమ్డ్ ఇఫ్ హీ ఈట్స్. వాడికి అనుమానం ఉందనుకో, తిన్నాడు అనుకో, ఏం జరుగుతుంది? వాడికి రాత్రి సాతాను కనపడతాడు. వాడికి రాత్రి ఇది తిన్నావు కనుక ఇదంతా అయింది, ఇది చేసావు కనుక ఇదంతా అయింది అని రకరకాల బోధలు వస్తాయి, పక్కన నుంచి, ఇటు నుంచి, అటు నుంచి, పైన నుంచి. బట్ ద మ్యాన్ హూ డౌట్స్ ఈస్ కండెమ్డ్ ఇఫ్ ఈట్స్ బికాస్ హిస్ ఈటింగ్ ఈజ్ నాట్ ఫ్రమ్ ఫెయిత్. అతనిలో ఆ విశ్వాసం లేదు. నీ విశ్వాసాన్ని అతనికి ఇవ్వాలనుకున్నావు, ఇంటికి పోగానే అవి బాయా తుస్సు, రాత్రి పడుకోగానే నీలో ఏదైతే బలహీనమైన విశ్వాసం ఉన్నదో ఆ బలహీనమైన విశ్వాసానికి కారకుడు ఎవడో అపవాది అటువంటి ఆలోచన విధానం అంతా నీకు టీచ్ చేయడం ప్రారంభిస్తుంది. కండెమ్ బికాస్ హిస్ ఈటింగ్ ఈజ్ నాట్ ఫ్రమ్ ఫెయిత్ అండ్ ఎవ్రీథింగ్ దట్ డస్ నాట్ కమ్ ఫ్రమ్ ఫెయిత్ ఈజ్ సిన్. విశ్వాసం నుంచి రాని ప్రతి ఒక్కటి కూడా పాపం. ఓకే. సో అది 14th చాప్టర్. 15th చాప్టర్ ఆయన ఏ విధముగా దేవుని సేవను నేను చేయడానికి దేవుని యొక్క యాజకునిగా అన్యులు అనేటువంటి వారిని అర్పణగా అర్పిస్తున్నాను. ఈ యాక్సెప్టింగ్ అదర్స్ యాజ్ క్రైస్ట్ హస్ యాక్సెప్టెడ్ అస్. ప్రభు మనల్ని యాక్సెప్ట్ చేశాడు కాబట్టి మనం పక్కన వాళ్ళని కూడా యాక్సెప్ట్ చేయాలి. ఇదంతా మాట్లాడుకుంటూ వస్తాడు. తర్వాత నేను పరిచర్య చేయాలనుకుంటున్నాను. ఇంతవరకు రోమా ప్రదేశానికి రాలేదు. దానికి గల కారణం ఏంటంటే, రోమా ప్రదేశానికి రాకపోవడానికి గల కారణము ఆల్రెడీ ఇంకొకరు సువార్త చేసిన చోటకి రావడం అనేది నా యొక్క ఫిలాసఫీ కాదు కనుక, నా పాలసీ కాదు కనుక ఇన్ని రోజులు మీ మధ్యన రావడానికి నేను సంశయించాను. కానీ ఇప్పుడు నేను రావాలనుకుంటున్నాను. వచ్చినప్పుడు నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తాను, మీరు నన్ను ఎంకరేజ్ చేయండి, ఒకరి నుంచి ఒకరు నేర్చుకుందాం. ఆ తర్వాత ఒక టెక్నికల్ టర్మ్ వాడతాడు, నేను స్పెయిన్కి వెళ్ళవలసింది, రోమ్ దాటుకొని మీరు నన్ను పంపించండి అంటే నా యొక్క మిషనరీ జర్నీకి మీరు ఆర్థిక సహాయం చేసి నన్ను పంపించండి. 16వ అధ్యాయం అంతా కూడా గ్రీటింగ్స్, అందరినీ
వాళ్ళని వీళ్ళని పలకరిస్తాడు. ఓకే, కీడును మేలు చేత జయించు, ఇటువంటి మాటలన్నీ మనకు దీంట్లో ఉంటాయి. కీడును కీడు చేత కాక మేలుతో జయించు. ఆ తర్వాత నీ శత్రువు ఆకలి కొని అన్నప్పుడు వాడిని, ఇది కరెక్ట్ సమయం కదా ఆయన పగ తీర్చుకోవడానికి, వాడు అన్నం పెట్టడం కాదు, పెట్టకుండా ఉండడం కాదు, ఆ సమయంలో వాడికి నువ్వు గనక అన్నం పెట్టిన ఎడల వాడే సిగ్గుతో చేస్తాడు, సరే వీడినా నేను అపార్థం చేసుకున్నదని, కాబట్టి వాడే నీవు చేసిన మంచి కార్యాన్ని బట్టి వాడు సిగ్గుతో చేస్తాడు. అంత మాత్రమే కాక దేవుడు పైనుంచి చూస్తున్న దేవుడు మరి నువ్వు కరెక్ట్గా ఉన్నావని నిన్ను పిలుస్తాడు. కాబట్టి కీడు చేత జయింపబడక కీడును మేలుతో జయించు. అలాగనే యుక్తిగా నుండుము, ఏంటి పావురము వలె యుక్తిగా నుండుము, సర్పము వలె యుక్తిగా ఉండుము, పావురము వలె నిష్కపటంగా ఉండుము. ఇలాంటి మాటలన్నీ వచ్చేటట్టుగా కొన్ని బోధలు చేస్తాడు. సో దిస్ ఈజ్ రోమన్స్ అండి. రోమన్స్ వరకు నేను టెక్స్ట్ ఫాలో కాలేదు, బట్ మోర్ దాన్ టెక్స్ట్ మాట్లాడానని నేను అనుకుంటున్నాను. సో ఇంతటితో విల్ క్లోజ్ రోమన్స్. గాడ్ విల్లింగ్ విల్ మీట్ అగైన్ అండ్ విల్ డిస్కస్ అబౌట్ 1 Corinthians. ఓకే, 1 Corinthians వీలుంటే బుక్లో నుంచి చూస్తాము, లేకపోతే నాకు అండర్స్టాండ్ అయిన థియాలజీ నుంచి మాట్లాడతాం. ఎందుకంటే న్యూ టెస్టిమెంట్ ఈజ్ మై ఫేవరెట్. మీ అందరికి కూడా ఈజీ అనిపిస్తుంది, కానీ నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అండ్ పాత నిబంధన కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది. పోయినసారి దేవుడు పాత నిబంధనని టీచ్ చేయడానికి కృపనిచ్చాడు, ఈసారి న్యూ టెస్టిమెంట్ని టీచ్ చేయడానికి దేవుడు కృపనిస్తున్నాడు. ఓకేనండి, ప్రార్థన చేసుకుందాం. ఎవరు ప్రార్థన చేస్తారు? ఆంటీ నికోడమస్ ఆంటీ ప్రార్థన చేయండి ఆంటీ.